శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. సారీ ఇది అన్నారు. జై శ్రీ ఎప్పుడెప్పుడు మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. నమస్తే సార్. నమస్తే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. పాయింట్స్ నోట్ చేసినట్టుగా అవకాశం ఇస్తారా? తప్పకుండా నోట్ చేసుకోండి, తప్పకుండా నోట్ చేసుకోండి. మధ్య మధ్యలో కూడా డౌట్స్ ఉంటే ఆపుతాను, అడగండి. ఓకే, చాలా ఇవాళ ఎట్లాగో ఉపోద్ఘాతమే కాబట్టి ఏమీ కన్ఫ్యూజన్ లేదు. వీలైనంత సులభంగా చెప్పుకుందాం. ఎంత వాడుక భాషలో వీలైతే అంత వాడుక భాషలో చెప్పుకుందాం. సో నో వర్రీస్. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా ప్రణామాలు. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత హిందువులకు ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం అని చెప్పి అనబడే భగవద్గీత మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించుకుంటున్నాం. ఇప్పటికీ 10-12 సార్లు చెప్పుకున్నాం. ప్రతిసారి కూడా ఒక కొత్త దృక్కోణం చూడడం జరుగుతుంది. కారణం ఏంటంటే కోరికలు, దుఃఖాలు. పుట్టాం చిన్న పిల్లలుగా, మాటలు నేర్చుకున్నాం, నడక నేర్చుకున్నాం. తర్వాత స్కూల్కి వెళ్ళాం, కష్టపడుతూ చదువుకోవడం, ఇష్టపడుతూ చదువుకోవడం, స్నేహితులు, బంధాలు, మిత్రులు అన్నీ కూడా ఏర్పరచుకుంటాం. ఇంట్లోపల బంధాలు, బయట బంధాలు, చుట్టాలు, ఇవన్నీ కూడా ఏర్పరచుకుంటాం. ఇలా పోగు చేసుకుంటున్నాం కొనసాగుతోంది. ఎంతకు ఆగదు, ఇది ఎంతకు ఆగదు. అలా పోగు చేసుకుంటూనే ఉన్నాం, ముందుకెళ్తున్నాం. ఏదో తెలియనటువంటి అసంతృప్తి, ఎక్కడో తెలియనటువంటి బాధ. ఎందుకు? జీవితంలో కావాల్సినవి ఏమిటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మ్యాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ అని. అందులోపల 5 రకాల వస్తువులు ప్రతి వ్యక్తికి కావాలి. అందులో మొదటిది రోటీ కపడా మకాన్. దాన్ని ఫిజియలాజికల్ నీడ్స్ అంటారు, భౌతిక అవసరాలు. తిండాము, భోజనం ఉండాలి, ఏదో ఒకటి ఉండడానికి, ఏదో ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఏదో ఒక బట్ట. ఎన్నో మార్పులు వచ్చాయి ప్రపంచంలో. ప్రపంచం ఎంతో మారింది. కాస్త జాగ్రత్తగా ఉండాలంటే రెండవ దాంట్లోకి బయలుదేరతాం. ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ. మనని మనం రక్షించుకోవాలి. మనని ఎవరు బాధ పెట్టకుండా, మనం ఎవరిని బాధ పెట్టకుండా, ప్రకృతి మనని బాధ పెట్టకుండా, మనము ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడుకోవాలి. ఇక మూడవది వచ్చినట్లయితే సమాజ అవసరాలు, సోషల్ నీడ్స్ అంటాం. ఈ సామాజిక అవసరాలలో ఏం చేస్తామంటే మనము అందరితోటి సంబంధాన్ని పెట్టుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం. మనం స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి మొదలెట్టి మనం పెద్దయి, మనకు పెళ్ళిళ్ళయి, మళ్ళీ మన పిల్లలు పెద్దవాళ్ళని చేసి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, మళ్ళీ వాళ్ళకు మనవాళ్ళు పుట్టి, వాళ్ళకు మళ్ళీ మనవాళ్ళు, ఇలా కొనసాగుతూ ఉంటుంది. మనం ఎన్నో బంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్వతహాగా మనమంతా కూడా సంఘజీవులం కాబట్టి సమాజంతో అవసరం ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. మొదటిది రోటీ కపడా మకాను, రెండోదేమో మనల్ని మనం కాపాడుకోవడము, మూడోదేమో సామాజిక అవసరాలు అని ఏవైతే అంటున్నామో అవి. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి అసలు
ఇబ్బంది ప్రారంభం అవుతుంది. నాలుగోది ఏంటంటే ఎస్టీమ్ నీడ్స్ అంటారు. అంటే లగ్జరీ అన్నమాట. అంటే వేరే వాళ్ళకంటే నేను ఉన్నతంగా కనిపించాలి. నీ దగ్గర ఒక్క కారు ఉంటే నా దగ్గర 2 కార్లు ఉండాలి. నీకు అపార్ట్మెంట్ ఉంటే నాకు విల్లా ఉండాలి. అంటే సమాజంలోనే ఒక విశిష్ట స్థానాన్ని నేను ఆక్రమించాలి అనేటటువంటి కోరిక. ఆ కోరిక తీరకపోతే బాధ. ఆ కోరిక తీరడం కోసం అని చెప్పేసి కొంతమంది శత్రువులను చేసుకుంటాం, కొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటాం. తర్వాత మనము సాధిస్తాం అతి కష్టం మీద. సాధించిన తర్వాత అందరితో గొప్పగా ఉండాలి, గొప్పగా ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, కొంతమందికి అసూయ, కొంతమందికి ఈర్ష్య, కొంతమందికి ద్వేషం. ఇలా తెలియకుండానే మనము శత్రువులని చుట్టుపక్కల చేసుకుంటూ ఉంటాం. సార్ ఇది మహాభారతం కథ కదా సార్ అంటే, అవును మహాభారతం కథ, మన భారతం ఇది, మహాభారతం మన భారతం. మనం అందరి ఇళ్ళలో జరిగేటటువంటిది ఇదే. కష్ట నష్టాలని తెలుసుకుంటున్నాము. ఇలా జరుగుతూ 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 ఏ రోజు ఉంటామో తెలియదు, ఏ సమయం మనది కాదో తెలియదు, ఎన్ని శ్వాసలు ఇంకా మిగిలాయో తెలియదు. భగవంతుడు మనల్ని పుట్టించినప్పుడే కొన్ని శ్వాసలు ఇచ్చి పంపిస్తాడు. కర్మ సిద్ధాంతం. దాని ప్రకారము భగవంతుడు ఏమంటాడంటే, నేను కర్మఫల ప్రదాతని, మీ కర్మని మాత్రం మీకు ఇస్తాను అంతే, నాకేమీ ప్రత్యేకంగా అభిరుచి లేదు. మీరు చేసుకున్నటువంటి పనుల యొక్క ఫలితాలు మీకు అందిస్తాను. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. రాసుకోవాల్సిన వాళ్ళు ఈ పాయింట్ రాసుకోండి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అని అడిగితే, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. మంచికి మంచి, చెడుకు చెడు జరిగితేనే సమాజం. కాబట్టి ఇందులోపల ఏమవుతుంది, మనం చేసుకున్నటువంటి మంచి కర్మలు, వాటి ద్వారా ఈ జన్మలో సుఖాలు అనుభవించవచ్చు, లేదా తర్వాత జన్మల లోపల అనుభవించడానికి అవకాశం ఉంది. చెడు ఈ జన్మలో అనుభవించే అవకాశం ఉంటే ఈ జన్మలో, కానీ చాలాసార్లు ఈ జన్మలో అనుభవించడానికి అవకాశం ఉండదు. కొన్ని కోట్ల జన్మల తర్వాత కూడా అనుభవించాల్సిన అవసరం రావచ్చు. అప్పుడు వడ్డీతో సహా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నవ్వుతూ చేస్తున్న పాపాలు ఏడుస్తూ అనుభవించాలి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను నేను. తెలిసి తెలియక ఈరోజు మనం చేస్తున్నటువంటి తప్పుకి ఎప్పుడో ఒకసారి అనుభవించక తప్పదు. ఇవాళ రోజు బాగానే ఉంటుంది. ఒక సినిమా లోపల చెప్తాడు వాడు, సమయం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, సమయం బాగాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు అని చెప్పేసి. మనందరము చేసేది అది. అది సినిమా లోపల మనము ఏదో అల్లు అర్జున్ అన్నాడు కదా కాబట్టి అది కరెక్టు, లేకపోతే అది విన్న వాళ్ళకు తప్పు అన్నట్టుగా కాదు. ఒక్కసారి ఆలోచించండి, మనం అందరము అది చేస్తున్నామా లేదా. దీని అంతటికీ కారణం ఏంటంటే కోరిక. అన్ని దుఃఖాలకు కారణం కోరిక. ఏం సాధిస్తున్నాము ఈ పరుగులో, ఏం సాధిస్తున్నాము, ఎక్కడికి పయనం, ఎన్ని రోజులు ఇలా పయనిస్తాం, ఎన్ని రోజులు ఇలా దుఃఖాన్ని అందుకుంటున్నాం. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదునము దుఃఖం అందనేలా. ఎప్పుడు దుఃఖం అందుకుంటూనే ఉన్నాం. ఎంతసేపు వేరే వాళ్ళని సేవిస్తున్నాం, ఎవడో ఒకటి దగ్గర పనిచేస్తున్నాం, ఎవడో ఒకడికి తల వంచి మాట్లాడుతున్నాం. ఇందులో ఎవరో కొద్దిమంది ఉంటారు, వాళ్ళు తల లేపుతారు, లేపిలా చుట్టూరా చూస్తారు. నాకేం కావాలి, నాకేం కావాలి అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే ఇలాంటి తరగతులలో కూర్చుంటారు జనాలు. 2 రకాల జనాలు ఉంటారు. ఆధ్యాత్మికతకు వచ్చేటటువంటి జనాలు 2 రకాలు. ఒక ఫస్ట్ టైప్ అనుకుందాం. ఒక రకం జనాలు ఏంటంటే కోరికలు. భగవద్గీతలో ఈ శ్లోకం చదివితే నాకు ఈ కోరిక తీరుతుందా, ఎన్నిసార్లు చదవాలి, చదవక ముందు నేను గీతా మహాత్యం చదవాలా, చదివిన తర్వాత గీతా మహాత్యం చదవాలా, కాబట్టి నా కోరికలు ఎన్ని తీరుతాయి, రోజుకు ఒక చాప్టర్ చేయాలా, 2 చాప్టర్లు చేయాలా, సూపర్ ఫాస్ట్గా చేయాలా, సూపర్ స్లోగా చేయాలా. ఇది ఒక గ్రూపు. రెండవ గ్రూపు, నేను అసలు ఎందుకు పుట్టాను, ఏం సాధిస్తున్నాను, పుట్టాను, పెరిగాను, కష్టాలు, నష్టాలు, బాధలు, చివరికి ఇంట్లో ఉన్న జనాలు కూడా మనల్ని పట్టించుకోలేనంత జనాలు. ఎవరి కోసమైతే మనం ప్రాణప్రదంగా పెంచుకుంటామో పిల్లల్ని, వారు కూడా మనల్ని పట్టించుకోని సమయం ఎంతోమంది చెబుతూ ఉంటారు. మనకు ఎన్నో ఉపన్యాసాల్లో విన్నాం. చాలాసార్లు చాలామంది అన్నారు, సార్ మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు సార్. కరెక్టే, ఇదంతా జరుగుతుంది. అందరి ఇళ్లలో జరిగేటటువంటి రామాయణమే, భారతమే. కాబట్టి ఎవరి మీద అయితే మనం ఆశలు పెట్టుకున్నామో వాళ్ళు కూడా మనల్ని పట్టించుకుంటారు అనేటటువంటి గ్యారంటీ లేకుండా అయిపోయింది జీవితం లోపల. మరి జీవితంలో ఏం సాధించడానికి మనము వచ్చాం. అయితే ఒక మార్గం ఉంది అని తెలిసే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు నేను చెప్తున్నది సెకండ్ కేటగిరీ గురించి. ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఎంతసేపు కోరికలు తీర్చేసుకుందాం, దేవుణ్ణి ప్రార్థిస్తే కోరిక తీరుతుంది, తీరితే తీరుతుంది, తీరకపోతే తీరదు, వాళ్ళు పట్టించుకోరు, తీరకపోతే ఇంకోసారి ప్రార్థిస్తారు.
సెకండ్ గ్రూప్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సెకండ్ గ్రూప్ మాత్రమే భగవద్గీతకు ఫోకస్డ్ ఆడియన్స్. అర్థం చేసుకుంటున్నారా? సెకండ్ గ్రూప్ మాత్రమే భగవద్గీత వైపు రావాలి. మొదటి గ్రూప్ వాళ్ళు రాలేరు. ఎందుకంటే భగవద్గీతతో ఈ కోరిక తీరుతుందని ఆ బుక్లో చదివాను, ఆ కోరిక తీరుతుందని ఆ బుక్లో చదివాను. భగవద్గీత కోరికలు తీర్చడానికి కాదు. భగవద్గీతని ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతము అంటారు అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఆచరించడానికి ఎలా, ఏమి సాధిద్దామనుకుంటున్నాము? హిందూ ధర్మం లోపల ప్రతి వ్యక్తి కూడా సాధించాల్సినవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. అందరికీ తెలిసిందే కదా. చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పేసి గుడి లోపల మనము సంకల్పం చెప్పుకుంటాం. అంటే ఈ 4 మాత్రమే మనకు టార్గెట్. ఎంతమంది సాధిస్తున్నారు ఈ 4? ధర్మం ఓకే, మొదటి 25 ఏళ్ల పాటు స్కూల్ లోపల నేర్చుకుంటాం. అర్థము, కామము, డబ్బు సంపాదించుకోవడము, తర్వాత కోరికలు తీర్చుకోవడం. కోరికలు తీర్చుకోవడం అంటే బంగ్లాలు, కార్లు, ఇవన్నిటి కోరికలు అంటారు. పెళ్లి చేసుకోవడము, పిల్లలు, ఇవన్నీ కూడా కామం కిందికి వస్తాయి. తర్వాత మోక్షం. మోక్షం వైపుకి వచ్చేసరికి జనాలందరూ దూరం వెళ్ళిపోతున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమనంటే మ్యాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ. అందులోపల ఏంటి? మొదలేమో రోటి కపడ అమ్మకాను, తర్వాత నేను ఎలా సేఫ్గా ఉండాలి, మూడోది ఏంటంటే నాకు సమాజంతో ఏ రకమైనటువంటి బంధాలు ఏర్పరచుకోవాలి, తర్వాత సమాజంలో నేను విశిష్ట స్థానంలో ఎలా ఉండాలి, అందరికంటే గొప్పగా నేను ఎలా ఉండాలి. ఈ అన్నిటికంటే పైన ఒకటి ఉంది అనేది గుర్తించడం లేదు ఎవరు. ధర్మము, అర్థము, కామము అయిపోయాయి. ఆ పైన మోక్షం ఉంది. అది మనం మ్యాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీలో కూడా ఉంది. దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటారు. సెల్ఫ్ రియలైజేషను. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని. పూర్వకాలంలో ఏమయ్యేదంటే రాజులు వాళ్ళన్నీ సంపాదించిన తర్వాత, కావలసినవన్నీ కూడా తీర్చుకున్న తర్వాత, చక్కగా రాజ్యం ఉన్న సమయం లోపల అన్ని భోగభాగ్యాలు వదిలేసి, వస్త్రాలతో సహా వదిలేసి, నార బట్టలు కట్టుకుని, కందమూలాలు తింటూ అరణ్యం లోపల వానప్రస్థం చేస్తుండేవారు. ఎందుకు? వాళ్ళకేమి ఇంట్లో కూర్చుని కార్లు, బంగ్లాలు కొనుక్కోలేక రాజులు మనకంటే ఎక్కువ సుఖంగా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు సుఖంగా లేరు, ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏదో ఉంది తెలియంది మనకు, అది అన్నిటికంటే ఎక్కువ గొప్పది. మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మోక్షం అనే దానికి ఇంగ్లీష్ లోపల కరెక్ట్గా చెప్పాలి అంటే మనం ఏదో నిర్వాణ అవి ఇవి చెప్పక్కర్లేదు. మోక్షం అంటే సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకుంటే మెచ్యూరిటీ, పరిణతి. చాలా సింపుల్గా అర్థం చేసుకోండి. మోక్షం గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఇవాల్టి తరగతికి మాత్రం మోక్షం అంటే మెచ్యూరిటీ. సార్ నాకు మెచ్యూరిటీ బాగుంది సార్, నేను సమాజంలో వీళ్ళతో బాగున్నాను, వాళ్ళతో బాగున్నాను, వీళ్ళతో రిలేషన్షిప్ బాగా చేసుకున్నాను, వాళ్ళతో కాదు 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 ఈ 3 అనుభవించిన తర్వాత, సోషల్ నీడ్స్, ఎస్టీమ్ నీడ్స్ అనుభవించిన తర్వాత నువ్వు సమాజాన్ని వదిలేసి నువ్వెవరివి అనేటటువంటి సత్యాన్వేషణ తెలుసుకుంటున్నావా? అంటే నేను ఎవరిని సార్? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అంటే నీ పేరు. నీ పేరు లేకముందు కూడా నువ్వు ఉన్నావా లేదా? ఉన్నాను సార్, కరెక్టే. ఉన్నానా అంటే నేనంటే ఈ శరీరం సార్. శరీరం. ఈ శరీరం లేకముందు కూడా నువ్వు ఉన్నావు. ఆ విషయం తెలుసా నీకు? తండ్రి యొక్క కణాలు తల్లి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు నువ్వున్నావు, తండ్రి రూపంలో నువ్వున్నావు. అంతకంటే ముందు నువ్వు ఆహారం, తండ్రి తినే ఆహారం రూపంలో ఉన్నావు. అంతకుముందు నువ్వు వర్షం రూపంలో ఉన్నావు. అంతకుముందు నువ్వు మేఘం రూపంలో ఉన్నావు. ఇలాగా నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోవడం జరగలేదు, నువ్వు ఉన్నావు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నావు. కానీ నేనెవరిని, ఎందుకు పుట్టాను అనేటటువంటి ఆలోచన చేయాలి. అంటే జీవితం అంతా ఎలా ఉండాలో నాకు తెలియాలి. సార్ మళ్ళొకసారి చెప్పండి, జీవితం అంటే ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధించకపోతే వాడు హిందువు కాదు. సింపుల్. ఎందుకు సార్? నేను ఫలానా పీఠంకి వెళ్ళాను, అక్కడ బోల్డ్ డబ్బు డొనేట్ చేశాను, ఆయన నాకు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు, ఆయన నెత్తి మీద నేను ఒక టోపీ కూడా పెట్టాను, ఆయన సంతోషించారు, ఆయనతో ఒక ఫోటో దిగాము. తర్వాత ఇంకో టెంపుల్కి వెళ్ళాము, అది బద్రీ కేదార్ అని, అక్కడ వెళ్ళాము, చాలా బాగా దర్శనమైంది, నలుగురిని తన్ని మరీ దర్శనం చేసుకున్నాము. పూజారి చేతిలో 100 రూపాయలు పెడితే ఆయన మనను ఒక 10 నిమిషాలు దేవుడి దగ్గర ఉండనిచ్చాడు. ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇదే మోక్షము అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కనీసము నేను ఎవరిని అనేటటువంటి ఆలోచన లేదు. జీవితంలో ఎలా బతకాలి, జీవితం తర్వాత ఏం సాధించాలి. మళ్ళొకసారి వినండి మాట, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు కూడా. జీవితం ఎలా ఉండాలి, జీవితం తర్వాత ఏం సాధించాలి. ఈ జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని ఏమంటారంటే జీవన విధానము అంటారు. దీనినే ధర్మము, అర్థము, కామము అంటారు. జీవితంలో ఏం సాధించాలి అనేదాన్ని మోక్షము అంటారు. జీవితంలో ఏం సాధించాలి అంటే మోక్షము. జీవిత లక్ష్యము మనకు మోక్షము. జీవన విధానము ధర్మము, అర్థము, కామము. ధర్మము, అర్థము, కామము మనం అనుభవించడం కోసం అని చెప్పి భగవంతుడు మనకు
ఆశ్రమాలు ఇచ్చాడు. ఆశ్రమ ధర్మాలంటే బ్రహ్మచర్య ఆశ్రమము అంటే ఆ సమయం లోపల మనం స్కూల్కి వెళ్ళి సమాజం దగ్గర అందరి దగ్గర మంచి మాటలు నేర్చుకుంటాం, దాన్ని ధర్మము అంటారు. అది నేర్చుకునేదాన్ని బ్రహ్మచర్య ఆశ్రమము అంటాము. తర్వాత వచ్చేదాన్ని గృహస్థ ఆశ్రమము అంటారు. గృహస్థ ఆశ్రమంలో మనము అర్థము కామము సంపాదించుకుంటాం. అర్థం అంటే డబ్బు, కామం అంటే బంగ్లాలు, కార్లు, కోరికలు, ఇవన్నీ తీర్చుకోవడం. అయిపోయింది, ధర్మం అయిపోయింది, అర్థం అయిపోయింది, కామం అయిపోయింది. ఇవి సాధించడానికి భగవంతుడు మనకు 2 దశలు ఇచ్చాడు. ఏంటి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము. తర్వాత చివరగా మన జీవిత లక్ష్యం ఒకటి మిగిలిపోయింది. జీవన విధానం మనకు తెలిసింది, ధర్మము, అర్థము, కామము. ఇప్పుడు జీవిత లక్ష్యం ఏం సాధించాలి జీవితంలో? ఎవరో మ్యూట్లో నుంచి బయటకు వచ్చారండి, కొద్దిగా మ్యూట్ చేసుకోండి. ధర్మము, అర్థం, ఎవరో మ్యూట్లో లేరండి. హలో, ఎవరో మ్యూట్లో లేరండి ప్లీజ్. నేను ఇదంతా వెతికి ఇంతమందిలో వెతకడం కష్టమవుతుంది. నేను మ్యూట్ చేస్తాను, మ్యూట్ చేశాను, మ్యూట్ చేశాను. క్లియర్ గా వినిపించట్లేదు సార్, నాదేనా లేకపోతే అందరికి అట్లా ఉందా? చెప్పాలి, మిగతా వాళ్ళే చెప్పాలి. క్లియర్ గా ఉందండి. కొంచెం బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. ఓకే, వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్, మీది అసలు నాకు సరిగ్గా వినిపించట్లేదు. పద్మజ గారికి వినిపించడం లేదు. మిగతా ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉందా? సార్ క్లియర్ గానే ఉంది సార్, వాల్యూమ్ ప్రాబ్లం ఉన్నట్టు. అది మీరు ఇంటర్నెట్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంటర్నెట్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి, పోనీ అలాగా మీరు లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంకాస్త దగ్గర నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, ఇంకా కాస్త దగ్గర నుంచి కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, చాలా క్లియర్ గా ఉంది సార్. సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ధర్మము, అర్థము, కామము, ఓకే, ఇవి నేను జీవితంలో అనుభవించాల్సినవి. సాధించాల్సింది మాత్రం మోక్షము. ధర్మము నేర్చుకున్నాను, అర్ధకామాలు సంపాదించుకున్నాను, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము. తర్వాత నేను మోక్ష మార్గంలో పయనించాలి. మోక్ష మార్గము, ఈ మోక్ష మార్గం అనేది ఏదైతే ఉందో, ఈ మోక్ష మార్గం లోపల మనకు వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమము అని 2 ఇచ్చారు. ఎవరైనా సరే నేను హిందువుని అని చెప్పి చెప్పుకున్నారంటే మీరు 4 సాధించాలి, 4 ఆశ్రమాలలో ఉండాలి. 4 సాధించాలి ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఇవి సాధించాలి. ఏ ఆశ్రమాలలో ఉండాలి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, ఇవి అందరూ చేస్తున్నారు, దీన్ని నేను క్వశ్చన్ చేయను. 3వది వానప్రస్థాశ్రమము, 4వది సన్యాసాశ్రమము. వానప్రస్థము అంటే పూర్వకాలంలో లాగా మనం అడవులలోకి వెళ్ళలేము కాబట్టి డిటాచ్మెంట్ పెంచుకుంటూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ దూరంగా ఉంటూ, ఇది మనము భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో నేర్చుకుంటాం. సంఘ వివర్జిత, సంఘ వివర్జిత, సంఘ వివర్జిత, ప్రతిసారి కూడా భగవంతుడు చెబుతూ ఉంటాడు. సమాజానికి మెల్లమెల్లగా డిటాచ్ అవుతూ ఉండాలి. ఒక్కసారిగా ఫోన్ చేసి అందరితో కటీఫ్ అని చెప్పకుండా మెల్లమెల్లగా సమాజానికి మనము దూరం అయ్యేటటువంటి అలవాటుని చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము భగవంతుడికి దగ్గర అవుతాము. భగవంతుడు హిందువుగా మనకేమిచ్చాడు? ఎవరన్నా చెప్పారనుకో, నువ్వు హిందువువి అంటే, అవును నేను హిందువుని. ఎలా హిందువుని అంటే, నేను టెంపుల్కి వెళ్తాను, ఏకాదశి నాడు నేను ఏమి తినను, రాత్రి మాత్రం చూడండి సార్ ఎలా దంచుతానంటే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు, అంత తినేస్తాను, విచ్చలవిడిగా తింటాను. ఇక పండ్లు ఫలాలు అయితే ఆ రోజు తింటామైతే ఇక మీకు ఏం చెప్పాలి, ఊర్లో ఎవరికి దొరకవు, అన్ని తినేస్తామంటే అది ఉపవాసం కాదు. ఉపవాసము, భగవంతుడికి సమీపంగా ఉండడము ఉపవాసము. ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించడము, ఉపవాసము అంటే భగవంతుడికి సమీపంగా నివసించడము. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకు ఎలా ఉండాలి జీవితంలో, జీవితం చివరిలో ఏం సాధించాలి, ఎలా ఉండాలి, ఏం సాధించాలి. దీన్ని జీవన విధానం అంటారు, జీవిత లక్ష్యం అంటారు. జీవన విధానము, జీవిత లక్ష్యము, జీవన విధానము, జీవిత లక్ష్యము, ఇవి సాధించాలి. సాధించాలంటే మరి భగవద్గీత ఎందుకు సార్? చాలా బుక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము సబ్జెక్ట్లో కాస్త వద్దాము. ఒక్కసారి ఆపుతాను, ఒక్క 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భగవద్గీత ఎందుకు అనేది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు చెప్పిన ఆశ్రమ ధర్మాలు కానీ, తర్వాత ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాల పైన కానీ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, లేకపోతే ముందుకెళ్ళిపోదాం.
జస్ట్ 30-40 సెకండ్స్. ఓకే, జీవితంలో మనం ఏమేమి చేయాలి, ఏం సాధిస్తే మనము హిందువులం అనిపించుకుంటాము? ఎవరన్నా చెప్పండి. అర్థ కామ మోక్షాలు సాధించాలి గురుగారు. వెరీ అంటే గుడ్. ఇప్పుడు 3 మనం ఉన్నాము, 4వ దానికి వెళ్ళాలి. వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకెవరైనా జవాబు చెప్పండి. వాటి కోసమని భగవంతుడు ఇచ్చిన ఆశ్రమాలేవి, ఆశ్రమ ధర్మాలు ఏమేమి ఆశ్రమాలు ఇచ్చాడు? ఎవరైనా జవాబు చెప్పండి. బ్రహ్మచర్యము, సన్యాసాశ్రమం. ఓకే, ఇప్పుడు ఇంకెవరైనా జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా జవాబు చెప్పండి. ఇందులోపల మోక్షము అనేది ఏ ఆశ్రమంలో సాధింపబడుతుంది? వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమంలో మాత్రమే మనము మోక్షము సాధించగలుగుతాము. గృహస్థాశ్రమంలో మనం చేసేటటువంటి పనులేంటి? అర్థము కామము, అర్థము కామము. ధర్మము, ధర్మం ఎందులో చేస్తాము? ధర్మం ఏ ఆశ్రమం? నా ధర్మం కొనసాగుతుంది. ధర్మం జీవితం అంతా చేస్తాము. నేర్చుకునేది, ధర్మం నేర్చుకునేది ఎప్పుడు? ధర్మచర్య. వినండి, సాధిస్తాం. అది చివరి లోపల. సరే, మళ్ళొక్కసారి సమ్మరీ చెప్తాను. అందరూ బాగా చెప్పారు, చక్కగా చెప్పారు, అర్థమవుతుంది అందరికీ. ధర్మము బ్రహ్మచర్యాశ్రమంలో నేర్చుకుంటాం మొదటి 25 ఏళ్ళు. అర్ధకామాలు గృహస్థాశ్రమంలో. ఇలా ఎందుకు పెట్టానంటే భార్యాభర్త గృహస్థాశ్రమం. ఓకే, భార్యాభర్త. ఇందులోపల ఏం చేస్తాం మనము? అర్ధము కామము సంపాదించుకుంటాం. అంటే అర్ధం అంటే డబ్బు, కామం అంటే బంగ్లాలు, కార్లు, పిల్లలు, సమాజము, అన్ని కోరికలు తీర్చుకుంటాం. తర్వాత డిటాచ్ అయిపోయాం. డిటాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మోక్షం అనేది 50 ఏళ్ళు. అంటే 51 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా, అంటే 51 అంటే షార్ప్ 51 కాదు, బాధ్యతలు తీరిన తర్వాత. బాధ్యతలు తీరడం అంటే బాధ్యతకు డెఫినేషన్ ఉందా సార్? ఉంది డెఫినేషన్. బాధ్యత డెఫినేషన్ ఏంటంటే మీ పైన డైరెక్ట్లీ డిపెండ్ అవుతున్నవి ఏంటి, దాన్ని బాధ్యత అంటారు. మీ పైన ఎవరు డిపెండ్ అవుతున్నారు అంటే మీ పిల్లలు. అంతే. ఒకసారి పిల్లలది వాళ్ళు రైట్ సిటిజన్స్గా అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ నుంచి మెల్లమెల్లగా డిటాచ్ అవ్వాలి. డిటాచ్ అవ్వాలంటే వాళ్ళతో కటీఫ్ చేయడం కాకుండా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండాలి. అలా ఒక 25 ఏళ్ళు, 50 నుంచి 75 వరకు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే 75కు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. పూర్వకాలంలో ఏం జరిగేది? రాజులు ఇలాగే ఊర్ల నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? పిల్లలు ఏమైనా డౌట్స్ వస్తే వెళ్ళి అడిగేసి వస్తుండేవాళ్ళు. ఇప్పుడు ధర్మరాజు కూడా రాజ్య పాలన చేయాలి అనేసరికి కంగారు పడిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సార్ ఏం చేయాలి మరి అంటే, శ్రీకృష్ణ భగవాన్ అన్నాడు, నో వర్రీస్, వెళ్ళి భీష్మ పితామహుని అడుగు అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పగలడు, కానీ తన భక్తుడితో చెప్పించాలి అని చెప్పేసి విష్ణు సహస్రనామం ఎప్పుడైతే మనం విన్నాం కదా, ఆ సమయం లోపల అతను శాంతి అనుశాసనిక పర్వాలు చెప్పడం ద్వారా, మహాభారతం మనం అతి త్వరలో ప్రారంభించుకోబోతున్నాము. నా ఎగ్జామ్స్ అవ్వగానే మహాభారతం ప్రారంభించుకుందాం. అయితే ఆ శాంతి అనుశాసనిక పర్వాలలో ఎలా రాజ్యాన్ని నడపాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా తను నేర్పిస్తాడు. తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఉంటాడు. చాలా రోజుల పాటు పెదనాన్న హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆయనకి. కానీ ఒకసారి ఏమవుతుందంటే ధృతరాష్ట్రుడు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అడవి లోపల ఉంటాడు. ఆ అడవి లోపల మహానుభావుడు అవుతాడు ధృతరాష్ట్రుడు. అప్పటిదాకా కూడా పాపాత్ముడుగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా మహానుభావుడు అయిపోతాడు. ఆ మహానుభావుడు అయినప్పుడు ఏమైందంటే మధ్య మధ్యలో అయిన ధర్మరాజు పెదనాన్న అంటే ప్రేమతోటి, తర్వాత తనకున్నటువంటి డౌట్స్, ఇలాంటి పర్టికులర్ కేసు వచ్చింది, నేను ఏం సాల్వ్ చేయాలి, ఇక్కడ ట్యాక్సేషన్ ఎంత పెట్టాలి, ఈ ఇయర్ బడ్జెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ అడగడం కోసం అప్పుడప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుని వస్తుండేవాడు. కాబట్టి వానప్రస్థానికి వెళ్ళినా సరే మీ పిల్లలకు మీరు దూరం అవ్వకూడదు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సన్యాసం వచ్చేసరికి భార్యాభర్తలు కూడా దూరంగా ఉంటారు. సార్ ఇదేంటి సార్, నాతి చరామి అన్నం, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాతి చరామి ఒకసారి ఎవరైనా చెప్పగలరా? నాతి చరామిలో ఏం చెప్పుకుంటామో మనము? లాస్ట్ది లేదు, ఫస్ట్ 3 మాత్రమే ఉంటాయి. రాదు, మోక్షం అనేది రాదు. ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచ.
ఆమెన్. నా అతిచరామి, నా అతిచరామి, నా అతిచరామి, నిన్ను అతిక్రమించి నేను నడవను. చరామి అంటే నడవడం. నిన్ను అతిక్రమించి నేను వెళ్ళను. ఈ మూడిట్లలో నీకు బాసటగా ఉంటాను అని భార్యాభర్తలు కలిసి ధర్మము, అర్థము, కామము అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితము, డబ్బు సంపాదించుకోవడాలు, తర్వాత కోరికలు నెరవేర్చుకోవడాలు, ఈ ధర్మార్థ కామములు ఏవైతే ఉన్నాయో ఇది సాధించడము భార్యాభర్తలు చేస్తారు. కానీ మోక్ష మార్గం మాత్రం ఎవరికి వారే. మోక్షము అంటే వానప్రస్థ సన్యాసాలు ఎవరికి వారే. అంటే ఈ ఈ విషయం లోపల మనతో ఎవరు రాకూడదు, మనము ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని హిందూ ధర్మం మనకు చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైనా నేను హిందువుని అంటే మీరు ఫస్ట్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అసలు హిందూ అంటే ఏంటి అని అడగండి ముందు. ఇగో ఈ 4 పాటించిన వాడు మాత్రమే హిందువు. అంతేగాని నేను టెంపుల్కి వెళ్తాను, డబ్బులు వేస్తాను, పూజారి ఇంటికి పిలిపించి సత్యనారాయణ వ్రతం చేశాను, తప్పు కాదు, అవన్నీ చేయండి, ఆపద్దు. చేస్తూ భగవంతుడిని భక్తితో ఉండడము, భగవంతుడు సుప్రీం అని తెలుసుకుంటూ భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. కాబట్టి మన బాధ్యతలు చేయాల్సిన టైంలో అన్నీ వదిలేసి పారిపోకూడదు. ఉదాహరణకి నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, పిల్లల్ని వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, అది తప్పే. 25 ఏళ్ళకే నాకు పెళ్లి కాలేదు, ఆ సమయంలోనే నాకు మోక్షం అంటే ఏంటో తెలిసింది, భగవంతుడి వైపు రుచి మరిగింది, అప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ భార్య పిల్లలు ఉన్నప్పుడు, ఆ బాధ్యతలు ఉన్నప్పుడు, ఏవైతే బాధ్యతలకు మన గృహస్థాశ్రమంలో ఉన్నామో, పూర్వకాలం లోపల గృహస్థాశ్రమాన్ని చాలా గొప్పదిగా భావిస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే గృహస్థులు ఇంట్లో ఎవరైనా బ్రహ్మచారులు ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టడము, వాళ్ళకి చదివించడము, వాళ్ళకి ఉన్నతంగా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా సహాయాలు చేసేవారు. అదేవిధంగా సన్యాసులు ఉంటారు, వానప్రస్థులు ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లు కూడా గృహస్థులే చేసేవాళ్ళు. సో గృహస్థాశ్రమం అనేది చాలా గొప్ప ఆశ్రమం. ప్రతి ఒక్కడు కూడా గృహస్థాశ్రమంలోంచి ఎవరైతే వానప్రస్థంకి వెళ్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ గృహస్థాశ్రమంలోంచి ఇంకొక గృహస్థాశ్రమంలోకి జంపు కొడుతున్నాం. మనం ఏం చేస్తున్నాము, మనము చదువుకున్నాం, స్కూల్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, ఉద్యోగం సంపాదించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలకి చదివించాము, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాము, ఇది అయిపోయింది గృహస్థాశ్రమం. ఇక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ప్రేమ మోహం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే కళ్ళు కప్పిపోతాయి. ఎప్పుడైతే మోహం ఉంటుందో మన పిల్లల సమయంలో మనం ఎక్కువగా ఎంజాయ్ చేయము. కాబట్టి ఏమవుతుందంటే మనవరాలు వచ్చేసరికి ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయిందంటే వాళ్ళ లోపల మన పిల్లల్ని చూసుకుంటూ మన జీవితం మొత్తం వాళ్ళకి అంకితం చేస్తూ అలా గడుపుతూ ఉంటాము. ఇంతలోకే మనకు పైనుంచి కాల్ వస్తుంది, అక్కడ ఎవ్వరూ ఆపరు. విధి ఏం చేస్తుందిట అంటే అందరికీ కూడా ఏమేమి ఇవ్వాలో విచ్చే పంపిస్తుంది. ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండదు. అందరం లైన్లు కట్టాం, పెద్ద లైన్ ఉంది, ఆ లైన్లో అందరం నిలబడ్డాం. ఆ లైన్ని తప్పుకోవడానికి లేదు, ఆ లైన్ దాటడానికి లేదు, మన సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిందే. కాబట్టి ఏంటంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి భగవద్గీత ఎందుకు, మరి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా సార్ ఏంటి? ఇప్పుడు ఒకసారి ఎవరైనా రాసుకునే వాళ్ళు, ఆల్రెడీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా వినండి. తెలిసిన వాళ్ళకి రివిజను, తెలియని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అసలు భగవద్గీత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మొట్టమొదటగా మనకు జ్ఞానం అనేటటువంటిది భగవంతుడు పరబ్రహ్మ ముఖంలోంచి వేద రూపం లోపల వచ్చింది. వేదము అంటే విద్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చిందాన్ని వేదము అంటారు. విద్య, వేదము, అది ఎవరి నుంచి వచ్చింది? వేదాన్ని రివర్స్ చేస్తే దేవ అవుతుంది. దేవతలు అందించిన వేదాలలో అంటే దేవుడు ఎవరైతే పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు మనకు అందించినటువంటి వేద నాలెడ్జ్, వేదంలో ఉన్నటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనము ముందు తరాలకు తీసుకెళ్ళాము. ఎలా తీసుకెళ్ళాము? గురువు తన శిష్యులకు మౌఖికంగా ఓరల్గా చెప్పేవాడు, వాడు మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళకి ఇలా ఒకరి నుంచి ఒకళ్ళకి అది కొనసాగుతూ వచ్చింది గురు పరంపరలో. ఆ రోజుల్లో గురు శిష్య సంబంధాలు కూడా అంత అద్భుతంగా ఉండేవి. అయితే ఏమైంది, రాను చాలామంది శిష్యులు మూర్ఖులుగా తయారవడము, నేర్చుకున్న వాళ్ళు తర్వాత జనాలకు నేర్పించకపోవడము, ఇదొక అహంకారం. నాకు వచ్చిన విషయం నేను వేరే వాడికంటే ఉన్నతంగా ఉన్నాను కాబట్టి నేను వేరే వాడికి చెప్పకూడదు అనేటటువంటి భావన. అలా జరిగింది ఆ రోజుల్లో కూడా. దానివల్ల ఏమైందంటే వేద సంపద ముందుకెళ్ళలేదు. దురదృష్టవశాత్తు వేదాలని అపౌరుషేయాలు అంటారు. అంటే ఎవరు రాయనిది, పురుషుడు రాయనిది, ఎవరు రాయనిది. కాబట్టి ఇవి కేవలం విని మాత్రమే నేర్చుకుంటాము. కాబట్టి వేదాలని శృతులు అని కూడా అంటారు. ఏమంటారు? వేదాలని శృతులు, అపౌరుషేయాలు శృతులు అంటారు. ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. సో మొట్టమొదట మనకు వచ్చినటువంటి జ్ఞానము వేదముల నుంచి వచ్చింది. వేదాలు ఇలా కొనసాగుతున్నాయి. ద్వాపర యుగం వచ్చేసింది. ద్వాపర యుగం రాగానే వ్యాస భగవానుడు ఏమనుకున్నాడంటే కలియుగంలో పుట్టేటటువంటి జనాలు చాలా తక్కువ లైఫ్ స్పాన్తో పుడతారు, కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం అని ఆయన ఏం చేశారు? వేదాలని
ముందు తన శిష్యులని నలుగురిని పంపించి అందరిలోకి ప్రచారం చేయించాడు. జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు వీళ్ళని పంపించాడు. పంపిస్తే వాళ్ళు వెనక్కి వచ్చి చెప్పారు, వేదాలు జనాలకు అర్థం కావడం లేదు, టైం కూడా అంత స్పెండ్ చేయలేకపోతున్నారు, ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మన కలియుగంలో ఎట్లా అయితే బిజీగా ఉన్నామో ద్వాపర యుగం ఎండింగ్లో కూడా దాదాపుగా అలాగే ఉండేదన్నమాట. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు అనమాట. మరి ఎలాగా అనగానే సరే ఒక పని చేద్దాము, వేదాలు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి పురాణాల రూపంలో అందిద్దాం అని చెప్పేసి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 తిల, 18 ఖిల, ఇలా ఒక 180 పురాణాలు రాశాడు ఆయన. అందులో ముఖ్యమైనటువంటివి 18 మహాపురాణాలు, అందులోంచి వచ్చినవి 18 ఉప పురాణాలు. సో మొత్తం ఈ 36 చాలా ఇంపార్టెంట్. ఈ పురాణాలని కథల రూపంలో అందించేశాడు. అందించేసరికి జనాలకు కొంతవరకు అర్థమయ్యాయి. తర్వాత ఆయన ఆలోచించాడు, ఇదే కాదు కావ్యాల రూపంలో నేను ఎందుకు అందించకూడదు అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే ఆయన మహాభారతాన్ని అందించాడు. అందించి వేదాలలో ఉన్న నాలెడ్జ్ మొత్తము మహాభారతంలో పెట్టేశాడు. జాగ్రత్తగా వినండి, వేదంలో ఎంత నాలెడ్జ్ ఉందో అదంతా మహాభారతంలో పెట్టాడు. వేదాలప్పటికి దాదాపుగా అప్పటికే చాలా వరకు కోల్పోయాం. వేదాలలో ఉన్న జ్ఞానం అంతా కూడా మహాభారతంలో పెట్టారు. పెట్టి మహాభారతాన్ని పంచమ వేదము అంటే 5వ వేదము అని చెప్పేసి పేరిచ్చాడు. అందులోపల ఈ మహాభారతము ఎవరి కథ? వేదవ్యాసుడి యొక్క ఫ్యామిలీ హిస్టరీ, చంద్రవంశం కథ. ఆ చంద్రవంశం కొనసాగుతూ ఉంటుంది. వేదవ్యాసుడి ద్వారా సంతాన అభివృద్ధి జరుగుతుంది. ఈ ధృతరాష్ట్రుడు కానీ, పాండురాజు కానీ, విదురుడు కానీ వీళ్ళందరూ కూడా ఈయన వేదవ్యాసుడికి పుట్టినటువంటి పిల్లలు. తన వంశ చరిత్ర ప్రతి అంకంలో వేదవ్యాసుడు ఎక్కడో ఒక చోట మనకు మహాభారతంలో కనిపిస్తూ ఉంటాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఇది అలా పెంచుకుంటూ వెళ్ళాడనమాట. అందులోపల యుద్ధం జరుగుతుంది, అందరికీ తెలిసినట్టే. ఆ యుద్ధం లోపల అర్జునుడు ఏం చేస్తాడు, చుట్టూరా చూస్తాడు. చూసేసరికి ఏమవుతుంది, ఇటు ద్రోణాచార్యుడు, అటు భీష్మాచార్యుడు, ఇట్లా తనెంతో ప్రేమగా చూసుకున్నటువంటి తమ పిల్లలు, తమ అన్నదమ్ముళ్ళ పిల్లలు, చిన్నప్పుడు తను దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి ఆడుకునేవాళ్ళు. తర్వాత కౌరవులలో అందరూ చెడ్డ వాళ్ళు కూడా లేరు. వికర్ణుడు అని ఉన్నాడు, వాడు చాలా మంచివాడు. వాళ్ళతో ఆడుకున్న ఆటలు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. చూస్తే ఎక్కడ చూసినా కూడా చుట్టాలే. ఆలోచించాడు, ఏం సాధిస్తున్నాను నేను జీవితంలో, ఎన్ని సాధించినా ఎన్ని చేసుకున్నా బయటవాడికి చెప్పుకోవడానికే. ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను మీ అందరికీ. చంద్రమండలంలో మీకు ఒక అద్భుతమైన ఇల్లు కట్టిస్తాం. ఇక్కడున్న ఇంటికి 10 రెట్ల ఇల్లు, ఒక 20 ఎకరాలలో పెద్ద ఇల్లు కట్టిస్తాం. అందులోపల వందల సౌకర్యాలు, మీకు అన్నీ బాగున్నాయి. కారు, గాల్లో తేలే కారు ఉంది, అన్నీ బాగున్నాయి. అక్కడ ఉండగలరా? అక్కడ మనుషులు లేరు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. చంద్రమండలం మొత్తం మీద ఒకటే ఇల్లు. మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి, కానీ మీరు అక్కడ ఉండలేరు. దానికి కారణం ఏంటంటే మీ యొక్క గొప్పని వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరైనా ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు అర్జునుడికి బాధేస్తుంది ఏంటంటే, ఎవరి కోసమైతే నేను ఈ సంపద అంతా సాధిద్దాం అనుకుంటున్నానో, ఎవరి దగ్గర అయితే నేను గొప్పవాడుగా చెప్పుకుందాం అనుకున్నానో, ఎవరి దగ్గర అయితే నా పరాక్రమాన్ని చూపిద్దాం అనుకున్నానో, వాళ్ళే చనిపోవడానికి సిద్ధంగా నా ఎదురుగా ఉన్నారు కదా అని చెప్పేసి బాధపడుతున్నాడు. శ్రీకృష్ణుడు కూడా ఏం చేస్తాడు, మనం మొదటి అధ్యాయం విపులంగా తెలుసుకుంటాము, ముందు ఊరికే ఉపోద్ఘాతం వినండి. శ్రీకృష్ణుడు కూడా తెలివైనవాడు. ఆయన ఏం చేస్తారంటే అర్జునుడిని తీసుకెళ్ళి ఏ దుర్యోధనుడు ముందో పెట్టాడు. ముందు ఫస్ట్గా ద్రోణుడు ముందు, భీష్ముడు ముందు పెడతాడు. ద్రోణాచార్యుని చూడగానే ఈయన కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. నా గురువు గారు తన కొడుకుకు కూడా నేర్పించనివన్నీ నాకు నేర్పించారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు నన్ను. నా కోసం ఆయన చెయ్యని పని లేదు. ఎవరైనా కొడుకుని ఎక్కువగా చూసుకుంటారు, అలాంటి కొడుకు కంటే కూడా నన్ను ఎక్కువగా చూసుకున్నాడు. కొడుకుకు నేర్పియని బ్రహ్మాస్త్రాలు ఈయనకు నేర్పిస్తాడు అర్జునుడికి. అలాంటి మహానుభావుడికి ఎదురుగా నేను నిలబడ్డానా అని బాధపడతాడు. ఇటు చూస్తే భీష్మ పితామహుడు, చిన్నప్పుడే వీళ్ళ నాన్నగారు చనిపోతారన్నమాట, పాండురాజు. మా నాన్నగారు లేనప్పుడు నేను మట్టి బట్టలతోటి ఆడుకుని అన్నీ చేసి తాత అని చెప్పి ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోతే ఆయన బట్టలన్నీ పాడైపోయేవి. కానీ ఆయన సంతోషంగా నన్ను పెంచాడు, నన్ను ప్రేమగా పెంచాడు. అదిగాక ఏమన్నాడు, ఈ యుద్ధంలో నేను పాండవులను మాత్రం చంపను అని చెప్పేశాడు. ఒక క్లియర్ కట్ డెఫినేషన్, నేను చంపను, పాండవులను మాత్రం నేను ముట్టుకోను అని చెప్పేశాడు. సో కాబట్టి ఏంటి, అంత ప్రేమ ఆయనకి. అందులోపల అర్జునుడు అంటే మరీ ప్రేమ ఆయనకి. అటువంటి వ్యక్తికి ఎదురుగా నిలబడి నేను యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలో జీవితంలో తెలియదు. ఇప్పుడు ఇటువంటి సమస్యలే మనకు వస్తూ ఉంటాయి. కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖం అనేది ఏంటి, ఎందుకు వస్తుంది దుఃఖము అంటే, మనం కోరుకున్నది దొరకకపోతే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని నివారించడానికి ఏదో ఒకటి కావాలి. సో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు అంతకుముందు ఎన్నోసార్లు కలిసి తిరిగారు. కానీ ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం ఇవ్వలేదు.
ఇప్పుడు సరైన ఉపదేశం ఇచ్చేటటువంటి సమయం వచ్చింది. అందుకని భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పాడంటే, ఓ అర్జున, నువ్వు కర్మ ఎందుకు చేయాలి, నీ డ్యూటీ నువ్వు ఎందుకు చేయాలి, ఇప్పుడు నువ్వు ఉన్న వయసులో నువ్వు నీ డ్యూటీ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా 35 ఇయర్స్కి నేను భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతానంటే ఊరుకోరు కదా. అప్పుడు బాబు నువ్వు ముందు బాధ్యతలు తీర్చుకో, తర్వాత వెళ్ళు అని అర్జునుడికి ఏమంటాడంటే, కర్మయోగం నువ్వు చెయ్యాలి, నీ పనిని నువ్వు చెయ్యాలి అంటాడు. మరి పని ఇది చేయాలంటే ఎలా చేస్తాను, ఎదురుగా ఉన్న వాళ్ళని నేను చంపడం కష్టం కదా అంటే, వాళ్ళపైన నువ్వు డిటాచ్మెంట్ అలవాటు చేసుకోవాలి. నీ బాధ్యత నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు అలా ఆలోచించినట్లయితే అక్కడ భీష్ముడు ద్రోణుడు ఎదురుగా నిలబడే వాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఇది ధర్మము, ఇది బాధ్యత అని చెప్పి నిలబడ్డారు. కాబట్టి మొదటి 6 అధ్యాయాలు మనం చేయవలసినటువంటి కర్మ చేయాలి. కానీ చేసిన దాన్ని మనము గట్టిగా పట్టేసుకొని ఉండకూడదు. కర్మ ఏదైతే నేను ఖచ్చితంగా చేయాలో అది చెయ్యాలి అని మొదటి 6 అధ్యాయాలలో చెప్తారు. తర్వాత 6 అధ్యాయాలలో ఈ కర్మ చేయడానికి కావలసిన శక్తి భక్తి పైన వస్తుంది. భక్తి అంటే భగవంతుడిలో భాగము, భక్తి అంటే భగవంతుడిలో సామీప్యము, భక్తి అంటే భగవంతుడితో కలయిక, భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే నా గురించి నేను తెలుసుకోవడము. ఇన్ని రకాల డెఫినేషన్స్. కాబట్టి ఈ భక్తి నేను గనక అలవర్చుకుంటే నాకు శక్తి వస్తుంది అని అర్జునుడు తర్వాత 6 అధ్యాయాలలో భక్తి గురించి తెలుసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర. చివరి 6 అధ్యాయాలలో అసలు నేను ఎవరిని, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఇన్ని బ్రహ్మాండాలు ఎలా ఏర్పడ్డాయి, ఇన్ని నక్షత్రాలు, కోట్లాది కొద్ది జీవరాశులు, భూమి ఇలా తిరగడము, గురుత్వాకర్షణ రావడము, కొన్ని వందల వేల లక్షల కోట్ల సూర్యులు ఉన్నారు, వందల వేల గెలాక్సీలు ఉన్నాయి. మనం ఉన్నదాన్ని మిల్కీవే గెలాక్సీ అంటారు. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఇవన్నిటికీ కూడా కారణం తెలుసుకునే అధ్యాయాలని జ్ఞాన యోగం అంటారు. ఇది మనకు ఈ జ్ఞాన యోగాన్ని చివరి 6 అధ్యాయాలలో చెప్పారు. మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి, చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం గురించి తెలియజేస్తాయి. అంటే ఒక మనిషికి కావాల్సిన ప్రతి ఒక్కటి, కర్మ అంటే మన బాధ్యతలు, అంటే మనకు స్టార్టింగ్లో ఉన్నటువంటి ధర్మము, అర్థము, కామము వెళ్ళిపోతాయి. తర్వాత మనకు భక్తి అనేది జీవితం అంతా మనకు ఉండాల్సినటువంటి మార్గము. చివరికి మనము జ్ఞానయోగులుగా మారి మోక్షాన్ని సాధించాలి. సో ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ ఉన్నాయి భగవద్గీత లోపల. అందుకే భగవద్గీత గొప్పది. మరి భగవద్గీతలో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మహాభారతము అని ఏదైతే 5వ వేదంగా చెప్పామో ఆ 5వ వేదంలోంచి, అందులో ఉన్నటువంటి మధ్య భాగంలోంచి తీసుకున్నటువంటిది. బాగుంది. మరి భగవద్గీతలో ఎక్కడి నుంచి ఏమొచ్చింది అంటే, మన హిందూ ధర్మంలో 3 పుస్తకాలు ఉన్నాయి. వాటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానము అంటే అన్నిటికంటే గొప్ప స్థానము, మార్గము, గొప్ప మార్గము. అవి 3 పుస్తకాలు: ఉపనిషత్తులు, భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, గీత, ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఇవి 3 ప్రతి ఒక్కరూ జీవితంలో అర్థం చేసుకోవాల్సినటువంటి గ్రంథాలు. ఈ మూడిట్లో ఒకటి అర్థం చేసుకున్నా చాలు. కాబట్టి ఎందుకండి మిగతా పుస్తకాలన్నీ మాకు వద్దా అంటే, అవసరం లేదు. మీకు సమయం ఉంటే ఈ మూడిట్లో ఏదో ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఇవి ఏం తెలియజేస్తాయి అంటే, మన వేదాలలో ఉన్న చివరి పోర్షన్స్ని ఉపనిషత్తులు అంటారు. అందులోపల ఉన్న జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు తీసుకుని దాన్ని మంచిగా మిక్సర్ చేసి, గ్రైండ్ చేసి, దాన్ని మనకు అందంగా భక్తి కర్మ జ్ఞానయోగాలు, కర్మ భక్తి జ్ఞానయోగాలుగా మనకు 18 అధ్యాయాలలో అందించాడు. ఇది భీష్మ పర్వంలో 25 నుంచి 42వ అధ్యాయాలలో మనకు ఈ భగవద్గీతని మనము తెలుసుకుంటాము. ఒక్కసారి ఆపుతాను. ఇప్పుడు డౌట్స్ ఉన్న వాళ్ళు అడగండి, తర్వాత మనం ముందుకెళ్దాం. సార్ ప్రస్తుతానికి త్రయము చెప్పండి, పేరు చెప్పండి సార్. బగ్ అని గుర్తుంచుకోండి. బగ్ అంటే బియుజి, బగ్. ఓకే. బి అంటే బ్రహ్మసూత్రాలు, యు అంటే ఉపనిషత్తులు, జి అంటే గీత. ఓకే సార్. ఇంకెవరికైనా? భగవద్గీతకి సమన్వయాలు దేనికండి? మీ వాయిస్ కట్ అయ్యింది. చెప్తా. కరెక్ట్. భగవద్గీతకి సమన్వయం ఎలా కుదురుతుంది? చక్కటి ప్రశ్న. మనము ఇదే గ్రూప్ లోపల ఉపదేశ సారం కూడా
వన్స్ ఇన్ 2 వీక్స్, వన్స్ ఇన్ 3 వీక్స్ నేర్చుకుంటాం. ఉపదేశ సారం ఏంటంటే భగవద్గీత 700 శ్లోకాలు, మళ్ళీ 700 శ్లోకాలను అర్థం చేసుకోవడం కూడా కష్టం. కాబట్టి ఏంటంటే 30 శ్లోకాలలో భగవద్గీత సారాన్ని తెలియజేసినటువంటిది మనకు ఉపదేశ సారం. అందులో కూడా కర్మయోగం ఉంటుంది, భక్తి యోగము, రాజయోగము, తర్వాత చివరి 14 శ్లోకాలు జ్ఞానయోగం గురించి తెలియజేస్తాయి. కాబట్టి భగవద్గీత మార్గంలోనే రమణ మహర్షి మనకు అందించినటువంటి ఉపదేశ సారం, అది కూడా దీంతో ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం సులభము. అది కూడా పారాయణ గ్రంథం కాదు. పారాయణ చేస్తే పుణ్యమేమి రాదు, కానీ అర్థం చేసుకుని ఆచరిస్తే వచ్చేటటువంటిదే పుణ్యము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మసూత్రాలు మీరు చెప్తారండి? బ్రహ్మసూత్ర భాషలు ఇప్పుడు ఉంది కానీ మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 1 yearలో అయితే ప్లాన్ లేదు. బ్రహ్మసూత్రాల్లో ఉన్నది ఏంటి, భగవద్గీతలో లేనిది ఏంటి అంటే ఏమి లేదు. యాక్చువల్గా రెండు ఒకటే. బ్రహ్మసూత్రాలలో 555 సూత్రాలు ఉంటాయి. సూత్రం అంటే ఫార్ములా. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, వెరీ గుడ్, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అంటారు. అదే అదే బ్రహ్మసూత్రాలలో ఉన్నది మొత్తము భగవద్గీతలో ఉంది. 555 సూత్రాలలో అక్కడ చెప్తే 700 శ్లోకాలలో భగవానుడు ఇక్కడ చెప్పాడు. ఇవన్నీ కూడా ఉపనిషత్తుల సారాలు. ఉపనిషత్తులు అంటే ఏంటి? వేదాలలో చివరి భాగంలో ఉపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తులు అంటే ఏముంటుంది? ఉపనిషత్తుల్లో జ్ఞానం అంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది, నేనెవరిని, మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాము, నేను ఏం సాధించాలి జీవితంలో, నా జీవిత లక్ష్యం ఏంటి, ఆ జీవిత లక్ష్యాన్ని తెలియజేసేదే ఉపనిషత్తులు. ఆ జీవిత లక్ష్యాలను తెలియజేసేటటువంటి ఉపనిషత్తులు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఏం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు, ఈ జన్మ పరంపరలోంచి బయటికి వస్తావా లేదా, నువ్వు దుఃఖం ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు దుఃఖమే, ఈ దుఃఖం నుంచి ఎలా బయటకు వస్తావో చెప్పేదే భగవద్గీత. ఉదాహరణకి దుఃఖము మన అసలు స్వరూపం కాదు. దుఃఖము మన అసలు స్వరూపం కాదు. ఉదాహరణకు మీకు చిన్నగా చెప్తాను. ఒక రాయిని నోట్లో వేసుకుంటే నొప్పి పెడుతుందా? రాయిని నోట్లో వేసుకుని గట్టిగా కొరుకుతే నొప్పి పెడుతుందా లేదా? నొప్పి పెడుతుంది. రాళ్ళ కంటే మన పళ్ళు గట్టిగా ఉంటాయి కదా, మరి పళ్ళు నోట్లో ఉన్నాయి కదా, ఏమైనా నొప్పి పెడుతున్నాయా మీకు? నొప్పి పెట్టట్లేదు. అంటే మీలో ఉన్న, అలాగే పాము ఉంది, పాముకి విషం ఉంటుంది కదా, ఆ విషం పాముని ఏమన్నా చేస్తుందా? అది ఏమీ చెయ్యదు. అంటే మనలో ఉన్నది మననేమీ చెయ్యదు. మనలో ఉన్నది మననేమీ చెయ్యదు. మనని ఏదన్నా చేస్తుంది అంటే అది మనది కాదు అని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనలో ఉన్నటువంటిది విషమైనా సరే, పండ్లైనా సరే, ఇంకేదన్నా సరే మనను బాధ పెట్టదు. కానీ మనకు బయట ఉన్నదే మనను బాధ పెడుతుంది. అంటే రాయి పెట్టుకున్నాము, లేదా పాము విషం వచ్చి నాకు కొట్టింది, నాకు బయట నుంచి వచ్చినప్పుడు బాధేస్తుంది. నా లోపల ఉన్నటువంటివి నన్ను బాధ పెట్టవు. నన్ను బాధ పెట్టేవి బయట వస్తువులు అని అర్థం చేసుకోండి. సింపుల్గా నన్ను బాధ పెట్టేవి బయట వస్తువులు. దుఃఖం నన్ను బాధ పెడుతుంది. ఇప్పుడు అది నా లోపల వస్తువా, బయట వస్తువా? బయట నుంచి వస్తుంది. బయట. కాబట్టి మన స్వరూపం ఏంటి? ఇది చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కాస్త ఆలోచించే వాళ్ళకి ఇది చాలా సులభంగా ఉంటుంది. అంటే సార్ భగవద్గీత నేర్చుకుంటే దుఃఖం పోతుందా అంటే, నేను దుఃఖం పోతుందని రాసిస్తా. మీరు నిజంగా కనుక శ్రద్ధాళువులైతే దుఃఖం పోతుంది మీకు. మీరు ఇక మళ్ళీ జీవితంలో దుఃఖపడరు. ఈ 18 అధ్యాయాలు అయ్యేసరికి మీరు ఆనంద స్వరూపులుగా మారిపోతారని నేను రాసిస్తా. సర్టిఫైడ్, 100% గ్యారంటీ. ఎందుకంటే నా సౌండ్ నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, మరి తెలియదు. మరి అది నా పేరు మీద క్లిక్ చేయండి. మీరు టెలిగ్రామ్లో ఉన్నారు కదా, నా పేరు మీద రైట్ క్లిక్ చేయండి. చేస్తే అక్కడ నా స్పీకర్ కనిపిస్తుంది, నాది స్పీకర్. ఆ స్పీకర్ని సౌండ్ పెంచి చూడండి. మీరు ఇందులో ఉన్నటువంటిది, ఇందులో ఏదైతే చూస్తున్నారో మీరు అందరి పేర్లు కనిపిస్తున్నాయి కదా, అందులో నా పేరు మీద క్లిక్ చేసి అక్కడ స్పీకర్ కనిపిస్తుంది, ఆ స్పీకర్ సౌండ్ పెంచండి. కాబట్టి దుఃఖం అనేది బయట వస్తువు, మన వస్తువు కాదు. మన స్వరూపం ఎప్పుడు మనను బాధ పెట్టదు. ఆ విషయాన్ని తెలియజేసేదే భగవద్గీత. హిందూ ధర్మం లోపల 5G అంటారు. 5G అంటే ఏంటి? గణేషు, గోవు, గంగా, గీత, గాయత్రి. దీన్ని 5G టెక్నాలజీ అంటారు. ఎవరైనా చెప్పండి, 5 చెప్పండి ఎవరైనా.
రైట్. ఈ 5టిని 5G అంటారన్నమాట. ఇవి చాలా ముఖ్యము. కాబట్టి హిందూ ధర్మం లోపల ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత అంటే ఏంటి అంటే మనకేముంటుంది, గీత ఎలా వస్తుంది, మనకి ఎలా ఏర్పడుతుంది ఒక గీత? ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క పెడదాం. ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క పెట్టినప్పుడు ఈ చుక్కలు రెండింటిని కలిపేది గీత. ఈ చుక్కలు రెండింటిని కలిపేది గీత, అవునా? దీన్ని ఇంగ్లీష్ లోపల కనెక్టింగ్ డాట్స్ అంటారు. కనెక్టింగ్ డాట్స్, ఇంగ్లీష్ లోపల కనెక్టింగ్ డాట్స్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏంటంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్, సమస్యలను పరిష్కరించేది అని కూడా ఒక అర్థం అన్నమాట. సో భగవద్గీత అనేటటువంటిది భగవంతుడు అందించినటువంటి గీత. ఆ గీత మన సమస్యలను పరిష్కరిస్తుంది. సార్ అన్ని ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తుందా? అన్ని ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తుంది. సార్ అవును సార్ నేను చూశాను వాట్సాప్లో వచ్చింది అంటే, ఆ వాట్సాప్లో వచ్చినవి మనం ఏం చేస్తామంటే వచ్చినట్టుగా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తాం. అది ఎవరు చదవరు. ఎవరిని అడిగినా కూడా భగవద్గీతలో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అవును అన్నీ ఉన్నాయి అంటారు. కానీ ఎవడు కూడా భగవద్గీత చదివి నిజంగా ఇందులో అన్నిటికీ సొల్యూషన్ ఉందా అంటే చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండగా ఒక 20,000 మంది ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత పైన పిహెచ్డీలు చేస్తున్నారు. 700 శ్లోకాలు 20,000 మంది పిహెచ్డీలు చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎవరైతే దీన్ని కాపాడుకోవాలో వాళ్ళు దీన్ని కాపాడుకోకపోతే ఎట్లాగా? మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇస్తుంది. కర్మయోగం గురించి చెప్తుంది, భక్తి యోగం గురించి చెప్తుంది, రాజయోగం గురించి చెప్తుంది, జ్ఞానయోగం గురించి చెప్తుంది. జీవితంలో మనకు కావలసినవన్నీ అందిస్తుంది గీత. కాబట్టి భగవద్గీత మిగతా అన్ని గ్రంథాల్లోకి కూడా ఉన్నతమైనటువంటి గ్రంథం. దానికి కారణం ఏంటంటే 700 శ్లోకాలలో, ఇప్పుడు ఇదే మీకు భాగవతంలో కూడా ఉంటుంది, ఇదే మీకు లలితా సహస్రనామంలో ఉంటుంది, ఇదే మీకు చాలా గ్రంథాలలో ఉంటుంది. అయినప్పటికీ కూడా భగవద్గీత ఎలా అయితే సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేశారో అంత అద్భుతమైనవి మనకి ఇంకెక్కడా దొరకవన్నమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే మురళీ గానంతో అప్పుడు గోపికా గీతలు చేసి గోపికలందరినీ కూడా మోక్షానికి దారి వెతుక్కునేలాగా చేశాడు. మనకు గీతా గానం చేసి, గీత అంటే పాట అని కూడా ఒక అర్థం ఉంది, ఆ గీతా గానం చేసి మన జీవితం లోపల మోక్షం వైపుకు వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి గీత ఎందుకు అవసరము అంటే మన సమస్యలని నివారించుకోవడానికి, మొదటిది ధర్మార్థ కామ మోక్షాలు ఉంటేనే హిందువు అని చెప్పి చెప్పుకోవడానికి, బ్రహ్మచర్య వానప్రస్థ గృహస్థ సన్యాసాశ్రమాలు కావాలి అని చెప్పి తెలిసేది ఇక్కడే మనకు. ఒక వ్యక్తి జీవన విధానము, జీవిత లక్ష్యము, ఎలా బతకాలి, ఏమి సాధించాలి అని చెప్పేది. చాలామందికి అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే జీవితంలో ఏమి సాధించాలో కూడా తెలియదు, ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. అలా బతుకుతూ ఉంటారు, దేనిపైన శ్రద్ధ ఉండదు, ఏ పనిని ఏకాగ్రతగా కూర్చుని చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రవచనం చెప్తూ నేను పనులు చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నా ఆఫీస్ పని కూడా ఉంది సైమల్టేనియస్గా, ఆఫీస్ పని కూడా చేసుకుంటూ చెప్పగలనా? సో మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎప్పుడైతే మనము భగవంతుడి గురించి తెలుసుకుంటామో, మన గురించి మనము తెలుసుకుంటామో, అప్పుడు మనము మల్టీ టాస్కింగ్ చేయకూడదు. కానీ మన లోపల శ్రద్ధ తగ్గిపోయింది. మనం ఇంతకుముందు అనుకున్నాం అటెన్షన్ తగ్గిపోయింది మనకు అని. ఇంతకుముందు సినిమాలు చూసేవాళ్ళం, ఇప్పుడు చిన్నగా 30-40 మినిట్స్ ఎపిసోడ్స్ చూస్తున్నాం. అవి కూడా చూడడానికి బోర్ కొడితే షార్ట్స్ రీల్స్ చూస్తున్నాం. అటెన్షన్ తగ్గిపోయింది మనకు, మన లోపల ఫోకస్ తగ్గిపోయింది. కాబట్టి ఒక దగ్గర గంట కూర్చొని వినడం అంటే అది పెయిన్ఫుల్. అందుకని ఏంది, కథలు చెప్పుకుంటూ కూర్చోవాలి, ఇంకంతే. కథలు చెప్పుకోవడం, లేదా నేను వివిధేస్తాను మీరు దేండి విట్టల విట్టల పాండురంగా అని చెప్పేసి డాన్సులు చేసి పాటలు పాడదాం, అంతే. కానీ భగవంతుడు స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ముందు నా గురించి నేను తెలుసుకోవాలి. అదేంటండి భగవంతుడు మనకంటే గొప్పవాడు కదా, భగవంతుడి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా అంటే కాదు. ముందు నాకు తెలియాలి, నేను ఎవరిని అనే విషయాన్ని తెలియాలి. తెలిసిన తర్వాత అప్పుడు నేను భగవంతుడిని తెలుసుకోగలను. ప్రతి చోట కూడా నేను భగవంతుడిని చూడగలను. నా గురించి నేను తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకోగలను. కాబట్టి నా గురించి నాకు చెప్పేదే భగవద్గీత, నా గురించి నాకు తెలియజేస్తుంది భగవద్గీత. యుద్ధం అద్భుతమైనటువంటి ప్రదేశంలో పెట్టారు, కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రం లోపల పరశురాముడు అంతకుముందు ఏం చేశాడంటే 21 సార్లు ఈ భూమి అంతా దండయాత్ర చేసి దుర్మార్గులైనటువంటి క్షత్రియులు, మంచి క్షత్రియులని చంపలేదు ఆయన, చెడ్డవాళ్ళైనటువంటి క్షత్రియులందరినీ చంపి వాళ్ళ రక్తంతో అక్కడ 5 మడుగులు శమంతక పంచకం అంటారు, అక్కడ అందులోపల నింపేశాడు. చంపిన వాళ్ళందరికీ మరి ఉత్తమ గతులు కలిగించాలి కదా, అందుకని చెప్పి ఏం చేశాడు, గంగా నదిని దాని నుంచి పంపిస్తాడు, యమునను పంపిస్తాడు, వాళ్ళకి పుణ్యగతులు అందవు, సరస్వతిని పంపిస్తాడు, పుణ్యగతులు అందవు. చివరికి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే నదం ఉంది, నది కాదు నదం. నదం అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేది, అంటే అరేబియా సముద్రంలో కలిసేదాన్ని నదం అంటారు, బంగాళాఖాతంలో కలిసేదాన్ని నది అంటారు. నర్మదా నదిని దాని నుంచి పంపించాడు.
పంపించగానే అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు అందాయి. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశము కురుక్షేత్రము. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే కురుక్షేత్రంలో ఒక వరం ఉంటుంది. ఆ ప్లేస్ లోపల ఎవరైతే యుద్ధం చేస్తారో అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరికి వీరస్వర్గం వస్తుంది. మామూలుగా యుద్ధంలో చనిపోయిన వాడికి వీరస్వర్గం రాకపోవచ్చు, కానీ ఈ ప్రదేశంలో చనిపోయిన వాడికి మాత్రం వీరస్వర్గం వచ్చి తీరుతుంది. కాబట్టి ఒక వ్యక్తికి వీరస్వర్గం కావాలి అంటే అక్కడ పోరాడితే చాలు. ఇది ఇంద్రుడు కురు అనేటటువంటి రాజు, వీళ్ళ కురు వంశంలో ఉన్నటువంటి రాజుకి ఇచ్చినటువంటి వరము. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఆ ప్రదేశాన్ని పెట్టుకుంటారు. ఇది హర్యానా అంబాలా దగ్గర ఉన్నటువంటి ప్లేసు. వెళ్ళిన వాళ్ళు ఉండే ఉంటారు, ఇక్కడ చాలామంది వెళ్ళే ఉంటారు. అటువంటి ఉన్నతమైనటువంటి ప్లేస్ని వెతుక్కున్నారు. పాండవుల వైపు సర్వ సైన్యాధిపతి దుష్టద్యుమ్నుడు. దుష్టద్యుమ్నుడు అంటే ద్రౌపది వాళ్ళ అన్నగారు, ద్రుపదుని యొక్క కుమారుడు. కౌరవుల వైపు తీసుకున్నట్లయితే భీష్మాచార్యుడు సర్వ సైన్యాధిపతి. ఇటువైపు సైన్యం అటువైపు సైన్యం అందరూ రెడీగా ఉన్నారు. ధర్మ యుద్ధం చేయాలి, అన్ని నియమాలు రాసి పెట్టుకున్నారు. ఆ నియమాల ప్రకారము వెళ్తూ యుద్ధాన్ని కొనసాగించాలి. కానీ ఈ సమయంలో అర్జునుడికి వచ్చినటువంటి విషాదమే అర్జున విషాద యోగము. కాకపోతే మరి యోగం ఎలా అయింది? ఇది మళ్ళీ ఒకసారి అడగాలి. యోగం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పగలరా యోగం అంటే ఏంటో? జై శ్రీకృష్ణ గురుజీ, ఆత్మ పరమాత్మతో కలయిక. కరెక్ట్, అదొకటి. ఇంకెవరైనా? యోగం అంటే ఏంటి? ఉపాయం. కామ క్రోధ మత్సర్యాలను జయించడాన్ని యోగం అంటారు. కరెక్ట్, అది కూడా కరెక్టే. సో యోగం అనేది ఏంటంటే వాడికి యోగం పట్టిందిరా అంటారు. యోగం అంటే మహా అదృష్టం, గొప్ప ఉపాయం, గొప్ప ఆలోచన. సో అర్జునుడి విషాదం కూడా ఇక్కడ యోగమే. అంటే అర్జునుడు బాధపడడం ఎందుకోసం బాధపడ్డాడు? మన కోసం బాధపడ్డాడు. అర్జునుడికి నేర్పించినవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు మన ఉద్దేశంలో పెట్టుకుని చెప్పాడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాము, మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. కాబట్టి భగవంతుడు అవన్నీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశం లోపల ఉన్నాడు. అర్జునుడు ఎవరు, శ్రీకృష్ణుడు ఎవరు? వీళ్ళిద్దరిని నర నారాయణులు అంటారు. నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. నారాయణుడు నరుడికి ఉద్దేశించి చెప్పినది, అంటే భగవంతుడు మనమందరం నరులం కాబట్టి మనందరినీ ఉద్దేశించి చెప్పినటువంటిది. ఇందులోపల భగవంతుడు అర్జునుడికి ఉన్నటువంటి కంఠం కాదు, శంఖంని దేవదత్తం అంటారు. దేవదత్తం అంటే దేవుడి ద్వారా ఇయ్యబడినది. దేవుడి ద్వారా ఇయ్యబడినటువంటి శంఖమేది మనకు? ఈ నోరు, ఈ ముఖము. కాబట్టి ఇందులో ఎప్పుడు కూడా మంచి మాత్రమే పలకాలి. సో ఇటువంటి గొప్ప గొప్ప అర్థాలతోటి 1వ అధ్యాయం చాలామంది చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మనం చాలా విపులంగా తెలుసుకుంటాం, ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకుంటాం. ఇది ఇంకా మనకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటుందంటే మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ మనకు పరిచయం అవుతాయి. చాలా గమ్మత్తైన విషయాలు. శత్రువులు మిత్రులు వీళ్ళందరూ కలిసిపోవడము, ఇవన్నీ కూడా మనకు అలవాటు అవుతాయి. ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. మహాభారత యుద్ధం రాకపోతే ఏమయ్యేది? శ్రీకృష్ణుడు లాంటి వాడు యుద్ధం చేయించాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఆయన శ్రీకృష్ణుడు ఉఫ్ అంటే అందరూ చనిపోయేవాళ్ళు, కానీ అలా చేయలేదు శ్రీకృష్ణుడు. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం అనే ఒక అస్త్రం ఉంటుంది. అర్జునుడు ఏ పని చేయకుండా ఊరికే టీ తాగుతూ, కాఫీ తాగుతూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉఫ్ అని చెప్పి ఊది ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే కౌరవులందరూ చనిపోయేవాళ్ళు. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? పాశుపతాస్త్రాన్ని ప్రయోగింపజేయనియాడు అర్జునుడితోటి. దీని పర్పస్ వేరే ఉంది, ఉంచు అని చెప్తాడు. మరి అర్జునుడు ఎంతో కష్టపడి పాశుపతాస్త్రాన్ని ఇంద్రకీలాద్రి దగ్గర సంపాదిస్తాడు. కానీ దాన్ని ఏమంటాడు? నువ్వు ఆపుకో అంటాడు. అంటే భగవంతుడు ఏది ఎలా జరగాలో అలాగే జరిగేలాగా చేస్తాడు. అర్జునుడి కుమారుడైనటువంటి అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. చనిపోగానే ఏమవుతుంది? అర్జునుడు చాలా బాధపడతాడు. ఇక వీళ్ళకి వంశం అనేది లేదు, ఇంకా మొత్తం అందరు పిల్లలు చచ్చిపోయారు, వంశాంకురాలు లేరు. అశ్వత్థామ వచ్చేసి పిల్లలందరినీ చంపేస్తాడు, ఉప పాండవులని. వీళ్ళ వంశాంకురం లేడు, మరి ఎవరిని బతికించాడు శ్రీకృష్ణుడు. కానీ ఎవరైతే అభిమన్యుడు కుమారుడు కడుపులో ఉంటాడో అతని పేరు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుని కాపాడతాడు. లోపలికి వెళ్ళి ఆయన పైన బ్రహ్మాస్త్రం పడుతుంది, చనిపోవాలి పిల్లాడు. మెల్లగా వెళ్ళి బ్రహ్మాస్త్రాన్ని ఇలా తీసి ఇలా పారేస్తాడు. అంటే భగవంతుడు ఏదైతే జరగాలో దాన్ని జరిగేలాగా చేస్తాడు. ప్రారంధము ఎట్టి పరిస్థితులలో జరుగుతుంది. ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు పడ్డా, ఎన్ని సుఖాలు పడ్డా, ఏది మీకు వచ్చేది ఉంటే అదే వస్తుంది.
సో చాలా అద్భుతమైనటువంటి సందేశాలు. భగవద్గీతని సరిగా చదివి సరిగా అర్థం చేసుకుంటే జీవితానికి కావలసినటువంటి అన్ని సందేశాలు వస్తాయి. జీవితంలో అన్ని దశలలో ఉన్న వారికి భగవద్గీత అవసరము. సార్ మేము శ్లోకాలన్నీ బట్టి కొట్టాం, మంచిది, బట్టి కొట్టండి, కానీ ప్రతి శ్లోకంది అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఆచరణ, 3 స్టెప్స్: పారాయణము, వివేచన, ఆచరణ. వివేచన అంటే ఇప్పుడు తెలుసుకోవడం, వివరణ తెలుసుకోవడం, తర్వాత ఆచరణ. అలా ఆచరించగలిగినట్లయితే భగవద్గీత మనకు చాలా గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో ఎన్నో ధక్కాముక్కలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాం. అన్నిట్లోంచి మనం భగవద్గీత బయటపడేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ కర్మలు చేశామో, ఏ పాపాలు చేశామో, ఏం పుణ్యాలు చేశామో. ఒక రైలు వెళ్తోంది, ఆ రైలు లోపల ఫస్ట్ ఇలా చూస్తూ ఉన్నాం, ప్లాట్ఫామ్ నుంచి చూస్తున్నాం. ఫస్ట్ క్లాస్ వచ్చింది, ముందు ఇంజన్ వెళ్ళిపోయింది, ఇంజిన్లోంచి ఫస్ట్ క్లాసు, తర్వాత ఫస్ట్ ఏసీ, తర్వాత సెకండ్ ఏసీ, తర్వాత థర్డ్ ఏసీ, తర్వాత స్లీపర్ క్లాసు, తర్వాత జనరల్ కంపార్ట్మెంట్. చచ్చేటుగా కొట్టుకుంటున్నారు జనాలు, చెమట, సమ్మరు, చివరికి అంతా అయిపోయాక గాడ్. ఇదే మన జీవితంలో చూస్తున్నాం. కొంతమంది ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు, కొంతమంది జనరల్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకు ఇలా కర్మలు కాలేయి? ఇవన్నీ కూడా భగవంతుడు 3వ అధ్యాయంలో తెలియజేస్తాడు. సార్ మేము పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, నోములు చేస్తాము, సరిపోతుందా? నేను ఎక్కడో విన్నాను, నామజపం చేస్తే సరిపోతుందని చెప్పారు సార్. భగవంతుడు ఏం చేయాలనేవి చెప్తాడు. 12 రకాల యజ్ఞాలని భగవంతుడు మనకు 4వ అధ్యాయంలో తెలియజేస్తాడు. ఇలా ప్రతి అధ్యాయంలో మనం ఎలా బతకచ్చు, ఎంత సులువుగా మనము గొప్ప పనులు చేసుకోవచ్చు, మన కోసం మనం ఏం చేసుకోవచ్చు అనే విషయాలని భగవంతుడు తెలియజేసి భగవద్గీత అనేటటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు. 1వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం ఇంత బాగుంది అంటే ఇది కేవలం 1వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతం కాదు. మనం తెలుసుకోవాల్సినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీతకు మొత్తము కూడా ఇదే, భగవద్గీత మొత్తానికి కూడా ఇదే ఉపోద్ఘాతము. మీరు ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు. మీ బాధ్యతలు చేస్తూ ఆ బాధ్యతలని మనసుకు తీసుకోకుండా ఇది నేను బాధ్యతగా చేస్తున్నాను. బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు, బోర్డు అంత డబ్బులు ఎక్కబెడుతూ ఉంటాడు, ఆ డబ్బు ఇది నాది అనుకోడు. అదేవిధంగా మనం అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. కాబట్టి ఇదంతా నాది అనుకోకూడదు, నాది అనుకోకుండా వెళ్ళిపోవాలి. మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఇవన్నీ అనవసరంగా చేస్తున్నావు. దానికి మీరు భగవద్గీత చదివితే జవాబు చెప్పచ్చు. ఈ సృష్టి ఎలా ఏర్పడింది? మీకు ఆశ్చర్యం వేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని బ్రహ్మాండాలు ఎలా వచ్చాయి? వాటికి కూడా జవాబు ఇందులోంచి దొరుకుతుంది. మనం తినే భోజనం ఎలా ఉండాలి, మనం పోయేటటువంటి నిద్ర ఎలా ఉండాలి, మన చేష్టలు ఎలా ఉండాలి, యుక్తాహార విహారస్య అనే అందులోపల మనం తెలుసుకుంటాం ఎలా ఉండాలి అనేటటువంటిది. మెడిటేషన్ ఎలా చేయాలి అది కూడా ఇందులోపల మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ఇందులోపల తెలుసుకుంటాం. ఇందులో తెలుసుకున్నటువంటిది లేనే లేదు. అందుకోసమే ఇంతమంది ప్రవచనకర్తలు, ఇంతమంది ఈ భగవద్గీతను ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆచరణ లేనిదే జీవితంలో మనము దుఃఖాన్ని పోగొట్టుకోలేము. ఎందుకంటే మనము దుఃఖ స్వరూపులం కాదు. దుఃఖము మనకు బయట వస్తువులు. దుఃఖం అనేది మన స్వరూపం కాదు, బయట ఉన్నది. అది మనను బాధ పెట్టకూడదు. మనము సత్ చిత్ ఆనంద స్వరూపులము. సత్యము సత్, చిత్ చైతన్యవంతమైన ఆనందము. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి. ఈ భగవద్గీతని మనము డాడ్ అని అంటారు అని చెప్పి నేను జూనియర్ పీపుల్కి చాలామందికి చెప్తూ ఉంటాను. అది మనకు కూడా ఉపయోగం. డి అంటే ధైర్యంగా ఉండండి. ఏ అంటే అశోచ్వ, ఏడవకుండా ఉండండి. ఇంకొక డి అంటే ధర్మంగా ఉండండి. బస్ ఈ 3 చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు ధర్మబద్ధమైనటువంటి జీవితం నడుపు, ఎప్పుడూ ఏడవకు, ఎప్పుడూ ఏడవద్దు, ధైర్యంగా ఉండు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ధైర్యంగా ఉండమంటున్నాడు, ధర్మబద్ధంగా ఉండమంటున్నాడు, ఏడవద్దు అంటున్నాడు. కాబట్టి భగవద్గీత ఎందుకు ఇచ్చారు అంటే ఏడవద్దు అని చెప్పడానికి. ఈ పాయింట్ ప్లీజ్ జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది. ఎందుకంటే భగవంతుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే, బాబు రోజు మొత్తాన్ని నువ్వు నా పూజలో భాగంగా మార్చుకో, ధైర్యంగా ఉండు, దేనికి భయపడకు, దేనికి ఏడవకు, కానీ ధర్మబద్ధమైనటువంటి జీవితం నడుపు. ఎందుకంటే ధరతీతి ధర్మ, అందరినీ ధరించేది ధర్మము. ఆ ధర్మమే కనుక లేకపోతే కొలాప్స్ అయిపోతాం మనం అందరము. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండాలి. గురూజీ చెప్పండి. సారీ ఫర్ ద నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు, చెప్పండి. సత్ చిత్ మీనింగ్ ఇంకొకసారి చెప్పారా? తప్పకుండా. సత్ అంటే సత్యమైనటువంటి. సత్యం అంటే ఏంటి? ముందు సత్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. సత్యం అంటే ఏంటో చెప్తాను. ఎప్పటికీ మారనిది. కరెక్ట్. కాలాలలో ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. కాలాలు మారుతూ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు నేను
గురూజీ. ఇప్పుడు నేను సత్యాన్ని మీరు చెప్పింది కరెక్టే, కానీ నాకు ఒక జవాబు చెప్పండి. నేను సత్యమా? శ్రీనివాస్ సత్యమా? ఉమ్. సత్యమా అసత్యమా? అసత్యం సార్, అసత్యం. అసత్యం. శ్రీనివాస నిజం అసత్యం. సార్, నిజం సార్. శ్రీనివాస నిజం. అసత్యం. అసత్యం. ఎందుకు అసత్యమో చెప్తాను. 6 రకాల మార్పులు జరుగుతాయి మన లోపల. 6 రకాల మార్పులు జరిగితే అది అసత్యము. చిన్న పిల్లగా పుట్టడము షడ్వికారాలు అంటారు. పిల్లడగా పుట్టాము, పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఉన్నాము, తర్వాత పెరిగాము, తర్వాత మార్పు చెందాము, తర్వాత క్షీణిస్తున్నాము, తర్వాత మరణిస్తున్నాము. మార్పు చెందేది సత్యం కాదు కదా. మార్పు చెందేది ఏది సత్యం కాదు. కాబట్టి మీరు చూస్తున్న ల్యాప్టాప్, మీరు చూస్తున్న మొబైలు, మీరు చూస్తున్న శ్రీనివాసు, అద్దంలో చూసుకుంటే మిమ్మల్ని మీరు, ఇందులో ఉన్నటువంటి 100 మంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళు, అన్ని అసత్యమే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా. జీవో బ్రహ్మైవ నా పరా. జీవుడే బ్రహ్మ, ఇంకెవరు వేరు కాదు. కాబట్టి బ్రహ్మ ఒక్కడే సత్యము, మనమంతా కూడా అసత్యము. ఈ శరీరాలన్నీ అసత్యము. కానీ మనలో ఉన్నటువంటిది భగవంతుడిలో ఒకటి ఉంది, అది ఆత్మ కామను, అది మాత్రం శాశ్వతము. దీన్ని సత్యము అంటాము. రెండోది సత్ చిత్. చిత్ అంటే ఏంటి? చైతన్యవంతమైనటువంటిది. చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? నాలో చైతన్యం లేకపోతే పడిపోతాను. చైతన్యం అంటే మన లోపల కదలిక. మనం మాట్లాడుతున్నాము, కూర్చున్నాము, నించున్నాము, తిరుగుతాము, దాన్ని చైతన్యము అంటారు. తర్వాత ఆనందము అంటే ఏంటి? ఎప్పుడు మనం హ్యాపీగా ఉండడం. అంటే మనం ఆనంద స్వరూపులం. ఇందాకేం చెప్పాను? దుఃఖం అనేది అవుట్ సైడ్ నుంచి వచ్చింది. మనం ఇందాకేం తెలుసుకున్నాము? పాము కాటుకి నేను బాధపడ్డాను, కానీ నా లోపల పన్నున్నా, నా లోపల విషం ఉన్నా నేను బాధపడ్డాను కదా. అంటే నా లోపల ఉన్నవి నన్ను బాధ పెట్టవు, బయట నుంచి వచ్చేవే బాధ పెడతాయి. నన్ను బాధ పెడుతోంది దుఃఖం, కాబట్టి దుఃఖం నాది కాదు, దుఃఖం బయటది. అందుకే భగవంతుడు ఏమన్నాడు? అశోచ్వ, ఏడవకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పాడు. సత్ చిత్ ఆనందము, సత్యమైనటువంటి అంటే ఎల్లప్పుడూ ఉండే చైతన్యవంతమైనటువంటి, అంటే మీ బుద్ధిని ఎప్పటికీ కూడా నిలకడగా ఉంచేటటువంటి, మీ శరీరంలో ప్రతి భాగము మిమ్మల్ని ప్రకాశవంతంగా చేసేటటువంటి ఆనందము. అంటే ఎప్పుడూ కూడా బాధ లేనటువంటి తత్వాన్ని ఆనందం అంటాము. సత్ చిత్ ఆనందము. మనం అందరం కూడా సచ్చిదానంద స్వరూపులము. కాబట్టి బాధపడే వాళ్ళు ఎవరు భగవద్గీత నేర్చుకోలేరు, అది గుర్తుంచుకోండి. ఇవాళ నుంచి మీరు ఏంటంటే ఇంటికి వెళ్ళి ఇక బాధపడద్దు, ఇంకా ఏం జరిగినా సంతోషంగా ఉండండి. ఇందాక ఏం చెప్పాను నేను? శ్రీకృష్ణ భగవానుడు కావాలంటే యుద్ధం జరగకుండా చెప్పండి అమ్మా. ఏంటి? అన్నీ అసత్యమే. ప్రపంచంలో ఈ సమాజంలో మనము చేసినటువంటి ఈ సమాజంలో మీకు కనిపిస్తున్న, మీరు అనుభవిస్తున్న భావాలన్నీ కూడా అబద్ధమే. అందుకే అరిషడ్ వర్గాలను దాటితేనే మీకు సత్యం తెలుస్తుంది. మీరు అసత్యంలో ఉన్నంత వరకు మీకు సత్యం గోచరించదు. అసత్యంలోంచి బయటికి వద్దామని ప్రయత్నం చేస్తే అరిషడ్ వర్గాలే కావచ్చు, కామక్రోధాలు కావచ్చు, తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి మోహం కావచ్చు, ఇందాక చెప్పుకున్నటువంటి దుఃఖం కావచ్చు, వీటినన్నింటిలోంచి ముందు బయటపడిపోవాలి. మనం బయటపడితే అయిపోయింది, సత్యంలోకి వెళ్ళిపోతాం, అంటే భగవంతుల్లో కలిసిపోతాం. చాలామంది మోక్షం అంటే ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత దేవుడు ఇలా ఇస్తాడు, ఇవ్వగానే లోపల మన ఆత్మల్ని ఇందులో కలిసిపోతుంది. అది జస్ట్ సింబాలిక్గా చూపించడానికి చెప్పాను, అది కాదు. నాలోనే భగవంతుడి యొక్క రూపం ఉంది, నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని, నేను భగవంతుడికి వేరు కాదు. నా లోపల భగవంతుడి లోపల ఉన్నటువంటిది ఒకటే స్వరూపము, అదే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఈ జగత్తులో నేను రూపం ధరించాను, రూపంతో మీరు నేను మనమందరము వేరు, కానీ ఆత్మస్వరూపంలో ఒక్కటవే మనమందరము. ఆ విషయాన్నే భగవద్గీత చక్కగా గోచరింపజేస్తుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. చెప్పారు కదా గురూజీ, ఇక్కడ భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో వస్తుంది కదా గురూజీ, తుష్యంతిచ రమంతిచ అని. ఎస్ కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఈ మాటని ఇంకో 10 సార్లు చెప్తాడు. మనం మెల్లమెల్లగా నేర్చుకుంటాం. ఒక్కొక్క అధ్యాయంలో భగవంతుడు ప్రతి అధ్యాయంలో సత్యమైనటువంటిది బ్రహ్మ, ఎస్పెషల్లీ 2nd చాప్టర్ లోపల, తర్వాత 18th చాప్టర్ లోపల బాగా చెప్తాడు. ఏంటంటే జ్ఞానం తప్ప మరేదీ లేదు. తర్వాత ఇంకా మధ్య చాప్టర్స్లో కూడా చెప్తాడు, నహి జ్ఞానేన పవిత్రం సదృశం. సో జ్ఞానానికి తర్వాత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కాబట్టి జ్ఞానం, ఈ సచ్చిత్ ఆనంద స్వరూపమే నిజమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం తెలుసుకున్నాక మన పాపాలు, మన ప్రారంధము, మన సంచితము అన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి భగవద్గీత మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, భగవద్గీత మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే మనం ఉన్నాం. అంతేగాని భగవద్గీత అంటే టకటక పారాయణం చేసి హారతి ఇచ్చేసేసి దబదబ ప్రసాదాలు మెక్కితే అది భగవద్గీత కాదు.
భగవద్గీత మీరు చక్కటి ఉచ్చారణ నేర్చుకుంటూ, సరైన సంస్కృత ఉచ్చారణలో నేర్చుకుంటూ, సంగీతం మేడం నేర్పిస్తున్నారు కదా, అలాగా గీతా పరివార్లో నేర్పిస్తున్నట్టుగా సరైన ఉచ్చారణ నేర్చుకుంటూ, తర్వాత రెండో స్టెప్ అయినటువంటి ఈ వివరణ తెలుసుకుంటూ, దీంట్లో ఎంత మనం ఆచరించగలము. ఇప్పుడు ఇవాళ ఒకటే పాయింట్ చెప్పాను. నేనేం చెప్పాను? అంతా మర్చిపోండి, ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. బాధపడకండి, ఏడవద్దు. ఏది గుర్తొచ్చినా చెప్పండి, ఇది శ్రీనివాస్ చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడని చెప్పి గుర్తుంచుకోండి. అంతే, ఇంకెప్పటికీ బాధపడకూడదు. ఈ రోజు నుంచి ఎవరు బాధపడకూడదు అనేది గుర్తుంచుకోండి. బాధ వచ్చిన ప్రతిసారి భగవంతుడు నన్ను బాధపడద్దన్నాడు అంటే భగవంతుడు మాట కూడా వినరా మీరు? అది ఆలోచించండి. మీరు బాధపడుతున్నారు అంటే దేవుడికి ఎగెనిస్ట్గా వెళ్తున్నారని అర్థం. కాబట్టి మీరు గనక ఈ రోజు నుంచి బాధపడితే యు ఆర్ రన్నింగ్ ఎగెనిస్ట్ గాడ్స్ విషెస్. ఈ రోజు నుంచి మీరు బాధపడద్దు. మీరు బాధపడ్డారంటే దేవుడు చెప్పిన మాటలు మీరు పాటించడం లేదు. అప్పుడు దేవుడు మీకోసం ఎందుకు వింటాడు? కాబట్టి ఈ రోజు నుంచి దుఃఖము బాధ అనేది ఇక్కడ వదిలేసేయండి. ఇవాళతో దుఃఖం బాధ ఉండకూడదు. భగవద్గీతని అణువున నేర్చుకుంటాం మనము. మన శరీరంలో ప్రతి అణువుకి ప్రతి కణానికి అందేలాగా నేర్చుకుంటాము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ గురూజీ. నేను భగవద్గీత చెప్తుంటాను గురూజీ. అయితే నేను అనుకోకుండా ఒక వాట్సాప్ లో రావడం వల్ల ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్తున్నారు గురూజీ. మీ వల్ల నేను కూడా చాలా నేర్చుకొని నేను క్లాస్ లో చెప్పొచ్చు. చాలా మంచిగా అర్థం అవుతుంది. పండు ఒలిసినట్టు, అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా బాగా చెప్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ గురూజీ. అర్జునుడి పాశుపతాస్త్రం ఇప్పుడు వేయద్దు, తర్వాత వేయాలి, దాని అవసరం వస్తుందని చెప్పారు కదా. అంటే టెంపరీగా శ్రీకృష్ణుడు అక్కడ జరగాల్సిన ప్రారంభానికి ఆపి అడ్డం పడ్డాడంటారా? అంతే, కరెక్ట్. అది కరెక్ట్ ఆన్సర్. అసలు శ్రీకృష్ణుడు భగవానుడు. ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? మీరు ఒకసారి ఆలోచించండి. అవసరం లేదు. కానీ భూమి మీద భారం పెరిగిపోయింది. భారం పెరిగిపోయినప్పుడు భూమాత వచ్చి అడిగింది పరమేశ్వరుడిని, ఎవరిని? విష్ణుమూర్తిని. ఏమని? ఈ భూమి మీద భారం పెరిగిపోయింది, ఎలాగా ఇప్పుడు తట్టుకోలేకుండా ఉన్నాము అంటే అప్పుడు భగవంతుడు అంటాడు, కరెక్టే, రాక్షస రూపంలో దేవతల రూపంలో మేము చాలామంది మీ కిందికి వస్తాము, మేము కొట్లాడుకుంటూ మిగతా వాళ్ళందరినీ చంపేస్తాము, ఆ విధంగా భూమిపైన భారాన్ని మేము పోగొడతాము అని చెప్పాడు. దేవతల రూపంలో పాండవులు, రాక్షసుల రూపం లోపల కౌరవులు వచ్చారు. కౌరవులలో చాలామంది రాక్షసులు ఉంటారు. బాణాసురుడి యొక్క సంతానము, తర్వాత ఈయన పేరేంది, మన పేరేంది, నరకాసురుడి యొక్క కొడుకు, తర్వాత ఈయన మన కర్ణుడు రాక్షస అవతారం. సో వీళ్ళందరూ చాలామంది రాక్షసులు. దుర్యోధనుడు రాక్షస అవతారం. దుర్యోధనుడు ఒక పెద్ద రాక్షసుడు అనమాట. ఆయన ఏం చేస్తాడంటే, ఒకసారి మనం మహాభారతం తెలుసుకుందాము. ఆ సమయంలో ఆయనకు అవమానం అవుతుంది. అవమానమయ్యి నేను చనిపోదామని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు శుక్రాచార్యుడు ఆయనని పాతాళ లోకానికి తీసుకెళ్ళి, నువ్వు రాక్షసుడివి, నువ్వు ఇలా చేయాల్సిన ఇది లేదు, ఇది దేవతలకు రాక్షసులకు జరిగేటటువంటిది, మన రాక్షసులు ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా గెలవాలి, బయట చాలామంది రాక్షసులు ఎదురు చూస్తున్నారు, వెళ్ళి దేవతలతో పోరాడాలి అని దైవాసుర సంపద విభాగం మనం 16వ అధ్యాయంలో అన్నీ తెలుసుకుంటాం. మీరు భగవద్గీతలో నేను చెప్తున్నా కదా, మీరు మొత్తం భగవద్గీత అయ్యేసరికి అన్నీ తెలిసిపోతాయి. సో కాబట్టి రాక్షసులకు దేవతలకు జరిగినటువంటి ఈ యుద్ధము తప్పనిసరిగా జరగాలి. ఏది జరగాలన్నా కూడా భగవంతుడి యొక్క ప్రమేయం ఉండాలి. వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. దేవుడు ఏది కావాలనుకుంటాడో అది జరుగుతుంది. కాబట్టి మన ప్రారంధాన్ని తప్పించడు, భగవంతుడు కూడా తప్పించడు. అలా తప్పిస్తే అర్జునుడికి పిల్లలు లేకుండా చేస్తాడా? అర్జునుడితో ఏమంటాడు తెలుసా? నువ్వు నా ప్రియుడవు, నువ్వు నా సఖుడవు, నువ్వు నా ఆత్మీయుడవు 100 సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు. ఎన్నిసార్లు చెప్తాడో. అటువంటిది అర్జునుడు కొడుకుని ఎందుకు బతికించలేకపోయాడు అంటారు? దానికి కారణం ఏంటంటే ప్రారంధాన్ని భగవంతుడు కూడా తప్పించలేడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? మనం ఏంటంటే భగవంతుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ఉండాలి, ఏడవకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. డాడ్ అని గుర్తుంచుకోండి. డాడ్, దేవుడు మనకు తండ్రి లాంటి వాడు. ధర్మము, అశోచ్వ, ఏడవకుండా ఉండడము, డి అంటే ధైర్యము. ఎవరన్నా చెప్పండి, మనం ఇవాళ నేర్చుకున్నటువంటి మెయిన్ సమ్మరీ ఏంటి? డిఏడి చెప్పండి ఎవరన్నా. ధైర్యము, ధర్మము, అశౌచం. అశౌచమ అంటే ఏడవకుండా ఉండడం. అశౌచము అంటే అది మలినం, అది శౌచం లేకుండా ఉండడం, మలినంగా ఉన్నవి అని వస్తుంది. అశోచ అంటే ఏడవకుండా ఉండడం. అశోచ్వ నన్య శోచత్వే అని అంటాడు కదా, అది. సో దాంతో ప్రారంభమై చివరికి
మా శుచః అని చెప్పి భగవద్గీత ఎండ్ అవుతుంది. భగవద్గీత ఎక్కడ ఎండ్ అవుతుంది? మా శుచః. ఎవరు స్టార్ట్ చేస్తారు? ఇది సంజయుడు. సో ఏడవద్దు అని స్టార్ట్ చేసి ఏడవద్దుతో ఎండ్ చేస్తాడు. భగవద్గీత స్టార్ట్ అయ్యేది శ్రీకృష్ణుడి యొక్క ఇది ఏడవద్దు అని స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ భగవద్గీత ఎండ్ అయ్యేది మా శుచః, ఏడవద్దు అని చెప్పి ఉపదేశాన్ని ముగిస్తాడు. ఎందుకంటే భగవద్గీత అనేది జయం అనేటటువంటి కావ్యం. మహాభారతం యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి? జయము. ఏంటి మహాభారతం మొదటి పేరు ఏంటి? జయం. ఆ జయం గురించి చెప్పినటువంటి వ్యక్తి పేరు, జయం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సంజయుడు. సంజయుడితో ప్రారంభమవుతుంది. సమ్యక్ జయము, చక్కగా జయించిన వాడు. ఏం జయించాడు? ఇంద్రియాలను జయించాడు. సమ్యక్ జయం, చక్కగా జయం, విజయాన్ని సాధించాడు. ఎవరు? సంజయుడు. ఆయన ప్రారంభిస్తాడు. ఈయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి చదివిన తర్వాత అప్పుడు సంజయుడు చెప్తాడనమాట ఏం జరిగింది అనేది. కాబట్టి సంజయుడు ఎవరైతే ధృతరాష్ట్రుడి యొక్క ఆంతరంగిక అధికారి, అప్పుడప్పుడు ఆయన కారు కూడా ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటాడు రథాన్ని. సో కాబట్టి అంత పరమ మిత్రుడు, మంత్రి, ఆంతరంగికుడు అన్నీ. ఇంకా ఆయన చాలా మహానుభావుడు ఆయన సంజయుడు. ఆయన ప్రారంభించినప్పుడు ఆయన చివరిగా ఏమంటాడు? లాస్ట్ లోపల అంటాడు, ఏమంటాడు? ఈ వీరిదే పాండవులు, అర్జును వీళ్ళదే, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిమవ. అంటే నా అభిప్రాయం ప్రకారం ఈ రథంలో, ఈ శరీరం అనేటటువంటి రథంలో, ఈ శరీరం ఒక రథం, ఈ రథంలో జీవాత్మ పరమాత్మ ఇద్దరున్నారు. నరుడు నారాయణుడు. జీవాత్మ పరమాత్మ, నరనారాయణుడు ఇద్దరు మన శరీరంలో ఉన్నారు. ఈ రథము ఎప్పుడు గొప్పగా వెళ్తుంది అంటే ఈ ఇద్దరు మన శరీరంలో చక్కగా వెళ్తున్నప్పుడు. కాబట్టి శ్రీకృష్ణ అర్జునులు ఒక రథం మీద వెళ్తున్నారు అంటే మన శరీరం అనేటటువంటి రథాన్ని సరైనటువంటి డైరెక్షన్ లోపల మనము తీసుకెళ్తూ ఉండాలి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటిది ఇది. ఇది మామూలు విషయం కాదు. ఆయనకి ఉన్నటువంటి 4 గుర్రాలు ఉంటాయి ఆయనకి. ఆ 4 గుర్రాలు 4 దిక్కులు, శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, బలాలకం. శైబ్యం, సుగ్రీవం, రాసుకునే వాళ్ళు రాసుకోండి. శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, బలాలకం. 4 దిక్కులు, ధర్మార్థ కామమోక్షాలు, బ్రహ్మచర్య వానప్రస్థ గృహస్థ సన్యాస ఆశ్రమాలని మనకు అక్కడ తెలియజేస్తున్నాయి. 4 గుర్రాలు. ఏంటవి 4 గుర్రాలు? ఎవరైనా చెప్పండి రాసుకున్న వాళ్ళు. 4 వేదాలు. కరెక్ట్, యు ఆర్ రైట్. 4 వేదాలు కూడా. సో ఎవరైనా చెప్పండి ఆ 4 గుర్రాల పేర్లు ఏంటి? గుర్రాలు అసలు హరిప్రియ. శైబ్యం, సుగ్రీవ, మేఘపుష్పం, వలాలకం. వండర్ఫుల్. నో ప్రాబ్లం, చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. వలాలకం రాసుకోండి. ఈ 4 దేన్ని సూచిస్తాయి? 4 దిక్కులను సూచిస్తాయి. భగవంతుడికి 4 చేతులు ఎందుకు ఉంటాయి అంటే భగవంతుడు 4 దిక్కులా వ్యాపించి ఉన్నాడు, అంతటా భగవంతుడే ఉన్నాడు అని చెప్పి. దేవుడికి 4 చేతులు ఉన్నట్టు కాదు లెక్క. 4 దిక్కులా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు అన్నటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. 4 దిక్కులు, 4 వేదాలు ఆ రథాన్ని లాగుతున్నాయి. వేదాలు చూపించినటువంటి దానిలో జీవాత్మ పరమాత్మ ఒకే రథంలో ఉన్నప్పుడు ఈ రథాన్ని రథోత్తమం అంటాడు తర్వాత. కాబట్టి మన శరీరాన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళాలి. అత్యద్భుతమైనటువంటిది. భగవద్గీత అయ్యేసరికి మీరు జీవితంలో మళ్ళీ బాధపడరు. ఇది అనుభవపూర్వకంగా చెబుతున్నాను. నేను 17 ఏళ్ళు అయింది నేను ఇండియాకు వచ్చి. ఆ రోజు మొదలెట్టినటువంటి పయనం ఇప్పుడు ఆనందపూర్వకంగా మారిపోయింది జీవితంలో. ఇప్పుడు బాధపడే అంశం నాకు కనిపించడం లేదు, దొరకడం లేదు. ఎందుకంటే దుఃఖం బయట ఉంది, నాలో లేదు. నాలో ఉన్నది నన్ను బాధ పెట్టదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అందరూ తప్పక ఆచరించవలసినటువంటిది. నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఇంకొక 2-3కి మీ ఇంటి దగ్గర చెప్పండి. నా పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్రెడిట్ అవసరమే లేదు. జస్ట్ మీరు అర్థం చేసుకుని మీ అర్థమైన విషయాలను వేరే వాళ్ళకి చెప్పండి. ఇది నా ప్రార్థన. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. గురూజీ, ఒక్క డౌట్ గురూజీ. మనకి విభూతి యోగంలో ఆత్మ నేనే అంటాడు, చైతన్యాన్ని నేనే అన్నారు, అండ్ మనస్సును కూడా నేనే అని చెప్పారు కదా భగవంతుడు. అంటే ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్పారా గురూజీ కొంచెం? ఓకే, మీకు ఒకటి గుర్తుంచుకోండి. మన శరీరము అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఆ అధ్యాయంలో లేకపోయినా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. శరీరము
ఈ శరీరము 10 ఇంద్రియాలతో తయారైంది. ఈ 10 ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవి, స్పర్శ. దీన్ని జ్ఞాన అవి కర్మ ఇంద్రియాలు. 5 ఏమో జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు. వీటన్నిటికీ కూడా అతీతంగా ఉండేటటువంటి దాన్ని మనస్సు అంటారు. మనస్సు కనిపించదు, కానీ మనస్సు 4 భాగాలు. మనస్సు ఎన్ని భాగాలు? 4 భాగాలు. దాన్ని అంతఃకరణాలు అంటారు. ఇప్పుడు చెప్పిన 10 ప్లస్ ఆ 1 11. అందుకే ఏకాదశి అనేటటువంటిది భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని ఎందుకంటారు. ఏకాదశి అంటే ఏమీ లేదు. ఏకాదశి అంటే అర్థం ఏంటంటే 11 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు ప్లస్ ఆ 1 11. ఈ 11ని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి లోపల ఆ మనస్సు ఏదైతే ఉందో అది 4 భాగాలు. ఒక మనస్సుని 4గా విడగొడితే దాన్ని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంటాము. మనస్సు సంకల్పాలు చేస్తుంది. తర్వాత మనస్సు బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు ఆలోచనలు, స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని అందించడము, నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. డెసిషన్ మేకింగ్ సిస్టమ్, దాన్ని బుద్ధి అంటాము. మూడోది చిత్తము. చిత్తం అంటే డేటాబేస్, హార్డ్ డిస్క్. అదేంటంటే అన్ని రికార్డ్ చేసి పెడుతుంది అక్కడ. మీరు 10 ఏళ్ల తర్వాత నన్ను చూసినా గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతారు? ఎందుకంటే మీ చిత్తంలో అది రికార్డ్ అయింది కాబట్టి. చివరిగా వచ్చిన దాన్ని అహంకారము అంటారు. అహంకారం అంటే పొగరు కాదు, నేను అనే భావన. నా పేరు శ్రీనివాసు, మీ పేరు లక్ష్మి గారు, ఇలా వీటినన్నింటినీ కూడా ఏమంటారు? అహంకారము అంటారు. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? గొప్ప గొప్ప ఇంద్రియాలలో ఉండేది నేనే అని చెప్తున్నాడు. ఎందుకు? ఒక మనిషి 5 లేయర్స్లో తయారవుతాడు. మొదట్లో ఉన్నదాన్ని అన్నమయ శరీరం అంటారు. తర్వాత వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు? ఇంద్రియ శరీరం. అంటే ఈ అన్నమయ ఇంద్రియ శరీరము. తర్వాత మీకు వచ్చేది మనస్సు, ప్రాణ శరీరం, అంటే వాయువులతో వచ్చేటటువంటి శరీరం. తర్వాత మీకు వచ్చేటటువంటిది మనస్సుతో తయారైన శరీరం. తర్వాత మీకు వచ్చేది బుద్ధితో వచ్చినటువంటి శరీరం. తర్వాత మీకు భగవంతుడి యొక్క స్వరూపం, ఆనందమయ స్వరూపం. సో అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం, ఆనందమయమైనటువంటి శరీరం. ఈ 5ంటిని 5 కోశములు అంటాము. ఈ ప్రతి కోశంలో భగవంతుడు తన ఏంటి అనేది చెప్పాడు. భగవంతుడు ఏంటంటే నేను అన్ని వైపులా వ్యాపించి ఉన్నాను. మనస్సులో ఉన్నది నేనే, తర్వాత ఈ బుద్ధిలో ఉన్నటువంటిది నేనే, తర్వాత ఈ ఇంద్రియాలలో ఉన్నటువంటిది నేనే, ఆత్మస్వరూపం కూడా నేనే అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అది మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాము అధ్యాయంలోకి వచ్చిన తర్వాత. జై శ్రీకృష్ణ. సార్ 5G చెప్పండి సార్. 5G మర్చిపోయాను. ఎవరన్నా చెప్పండి. 5G ఎవరన్నా చెప్పండి. చెప్పండి. గణేష, గంగా, గాయత్రి. గణేష చెప్పల. గీత, గణేష, గంగా, గీత, గోవు, గాయత్రి. అంతే, కరెక్ట్. ఒక్క విషయం మీతో పాలు పంచుకోవాలి సార్. చెప్పండి. అంటే మీరు చెప్పిన విషయాన్ని ఇప్పుడు మనకి నీరు, ఆహారము చాలా చాలా ముఖ్యం సార్. ఎందుకంటే ఆపహ, అవును, స్థూల భాగం మూత్ర విసర్జనలో పోతుంది. అవును. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం ప్రాణశక్తిగా మారుతుంది. కరెక్ట్. ఇంకోటి ఆహారం, స్థూల భాగం మల రూపంలో వెళ్తుంది, సూక్ష్మ భాగం మాంసముగా మారుతుంది. కరెక్ట్. అతి సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది. అవును. అందుకే మనవాడు సాత్విక ఆహారము, సాత్వికం ఉంటే మనస్సు బాగుంటుంది. కరెక్ట్ అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కరెక్ట్. ఈ విషయాన్ని మనము 6వ అధ్యాయంలో కూడా ఇంకా విపులంగా తెలుసుకుందాము. అక్కడ మనకు యుక్తాహార విహారస్య దగ్గర మనం ఇంకా మీరు చెప్పింది 100% కరెక్ట్. అది మనము 6వ అధ్యాయంలో ఇంకా విపులంగా తెలుసుకుందాం. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. నేను ఫస్ట్ టైం సార్ క్లాస్ ఇది మటుకు. వండర్ఫుల్. మోస్ట్ ప్రాబబ్లీ వీక్లీ వన్స్. మిగతా రోజుల్లో మేడము నేర్పిస్తున్నారు కదా భగవద్గీత. ఆవిడ 2వ అధ్యాయంలోకి వచ్చేసారు ఆల్రెడీ, సంగీతం మేడము. అది సరైన ఉచ్చారణ. ఆవిడ ఇంతకుముందు గీతా పరివార్లో 4.5 ఏళ్ళుగా ట్రైనర్గా చేశారు. తర్వాత ఒక 1.5-2 ఇయర్స్గా మన గ్రూప్స్లో చెప్తున్నారు అనమాట. వీళ్ళున్న వాళ్ళు నేర్చుకోండి. 2వ అధ్యాయము వచ్చినా సరే ఊరికే క్లాస్లో కూర్చొని వినండి. ఎందుకంటే 2వ అధ్యాయము అద్భుతమైనటువంటి అధ్యాయం. దాన్ని గీతా సారం అని చెప్పేసి అంటారు. వినండి, వింటే మంచిది. అది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ వేణు గారు చెప్పండి. అనన్య
బ్రహ్మచింతాయంతో అని మనం ఎన్నో మాటలు చెప్తున్నాం కదా. అవును, అది ఎప్పుడు దేవుణ్ణి తలుస్తూ ఉంటే ఇవన్నీ సాధించగలదు. మాయలు పడకూడదు అని. కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్ మాయ దాటాలంటే చాలా కష్టం. కరెక్ట్. ఈ మాయతోనే ఉండేది జయం సార్. అంటే ముందు భగవద్గీత చదివినా కూడా మాయం దాటాలి. అవును, మాయం దాటని ఏది చేయించలేము. కరెక్ట్. నా విన్నపం 100% కరెక్ట్. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ మాయను ఎలా దాటుతాము? అది మనకు జ్ఞానయోగంలో భగవంతుడు చాలా క్లియర్గా చెప్తాడు. విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష. అంటే ఎవరైతే మూఢుడు ఉంటాడో చూడడు వాడు, కానీ తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ఉన్నవాడు జ్ఞానచక్షువుల ద్వారా చూడగలుగుతాడు అని మనము 15వ అధ్యాయం లోపల తెలుసుకుంటాం. చాలా అద్భుతమైన ప్రతిదీ తెలుసుకుంటాం. మనము 12, 15 అధ్యాయాల పైన క్రాష్ కోర్స్ కూడా ఇచ్చాం కదా, అవి మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండండి. ఇంకా 4 చచ్చువులు అని చెప్పినారు సార్. ఇంకోటి ఉత్తర గీతలో మనస్సు చచ్చువు, శరీరం అంటున్నారా మీరు? శరీరమా? శరీరము 5 కోశములు. 5 కోశములు. అన్నమయ కోశము అంటే ఇంద్రియాలతో ఉన్నది. రెండవది ప్రాణమయ కోశము. 4 చచ్చువులు అని చెప్తున్నారు. 4 చచ్చువులు మన మనోనేత్రము, మనస్సు. అదే కోశం. అది నేత్రం అని చెప్పలేదు, కోశం అని చెప్పా. కోశం అంటే లేయర్. ఇంగ్లీష్ లోపల లేయర్ని కోశం అంటారు. ఫస్ట్ అన్నమయ కోశము, తర్వాత ప్రాణమయ కోశము, తర్వాత మనోమయ కోశము, తర్వాత బుద్ధిమయ కోశము, తర్వాత ఆనందమయ కోశము. తర్వాత మీరు అడిగే క్వశ్చన్ బహుశా ఇదయిందేమో. మనస్సుని 4 భాగాలుగా, ఒకే మనస్సుకి 4 భాగాలుగా విభజిస్తారు. కోరికలు వచ్చినప్పుడు దాన్ని మనస్సు అంటారు. డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటారు. రికార్డు చేసేటప్పుడు అన్ని విషయాలను రికార్డు చేసి రాసి పెడుతుంది అది, అప్పుడు దాన్ని చిత్తం అంటాము. నేను అనే భావన మనకు కలిగించినప్పుడు అహంకారం. పడుకున్నాను, నేను పడుకుని లేచిన తర్వాత అబ్బా నేను నిద్ర లేచానా అనుకుంటాను. ఆ నేను అనే భావనని అహంకారం అంటారు. ఇవన్నీ కూడా మనసు యొక్క వివిధ పేర్లు. దీనిని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు అంటే లోపల నుంచి పనిచేసేవి. కరణం అంటే దేనితోనైతే మనం ఏదైనా పని చేస్తామో దాన్ని కరణం అంటారు. ఇది నాకు దిశ చూపిస్తుంది, సో ఇది కూడా కరణమే. అలా మనకు అంతఃకరణాలు. బాహ్యకరణాలు ఏవి? ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాణినాం దేహమాశ్రితః మాయ అలాగా పటాపంచలవుతుంది అని స్వామి 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మయ్యావేశం మనం అవును మాయ ఎలా ఉంటుంది అన్నారు కదా. కరెక్ట్. ఆ మాయనే 3 భాగాలుగా సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారానే మనం తెలుసుకుంటాం. మెల్లగా వెళ్దాం అందులోకి, ఎందుకంటే ఇవాళ మనం అవన్నీ చెప్పుకుంటే మొత్తం ఇది మిస్ అవుతుంది. ఈ చాప్టర్ చెప్పండి. ఒక డౌట్. భగవంతుడు మనకు విశ్వరూప సందర్శన యుగంలో అర్జున్కి విశ్వరూపం చూపిస్తాడు, కానీ ఆల్రెడీ మహాభారతంలో దాదాపు 3 times 4 times విశ్వరూపం చూపించాడు అని అంటారు. అంటే అప్పుడు 4 భుజాలతో కూడిన చతుర్భుజంగా కనిపించారా, లేదంటే అర్జున్ కు చూపించిన టోటల్ విశ్వరూపం ఒక్క అంశనే, అంటే ఈ యోగ శక్తి మొత్తం ఒక అంశం అని చెప్తాడు, అంటే అదే చూపించారా అందరికి ఈక్వల్ గానా, లేదంటే ఎట్లా? ఇది విరాట రూపం చూపించాడు భగవంతుడు. విరాట రూపం చూపించడం అంటే ఏంటి? ప్రపంచమంతా కూడా తనలో ఉంది అన్నట్టుగా చూపించాడు. అక్రూరుడికి ఒకసారి చూపిస్తాడు, యశోదామాతకు ఒకసారి చూపిస్తాడు, అర్జునుడికి ఒకసారి చూపిస్తాడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరికీ సభ లోపల ఒకసారి చూపిస్తాడు. అప్పుడు తన విరాట రూపం అంటే ఈ ప్రపంచం మొత్తానికి నేనే కారణము, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ వాటితో చూపిస్తాడు అనమాట. విశ్వరూపాన్ని చూపిస్తాడు భగవంతుడు. అయితే అర్జునుడు ఆ విశ్వరూపంలో కాలస్వరూపాన్ని చూస్తాడు. కాలస్వరూపం అంటే యమధర్మరాజు యొక్క స్వరూపాన్ని చూస్తాడు. ఎందుకంటే తను అది భయపడతాడు, కొద్దిసేపు అయిన తర్వాత భయపడిపోతాడు. భయపడిపోయి వద్దొద్దు నువ్వు రూపాన్ని తగ్గించుకో అని చెప్పేసి అంటాడు అన్నమాట. కానీ అందరికీ ఒకే రూపాన్ని చూపిస్తాడు. జై శ్రీకృష్ణ. అంటే అందరికి విరాట స్వరూపమే చూపించారు. లేదు, తన విరాట స్వరూపం మొత్తం చూపిస్తాడు. లోకాలతో పాటుగా ఈ బ్రహ్మ అంటే తనలో ఉన్నవే బ్రహ్మ. భగవంతుడు ఈ భగవంతుడిలోనే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కలిపే చూపిస్తాడు తల్లికి. తనలోనే ఉన్నాయి అవన్నీ తనలోనే ఉన్నాయి. చాలా డౌట్స్ క్లారిఫై చేశారు గురుజీ. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి నా డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. మీకు పాదాభివందనాలు. అయ్యో ఆ మాట అనద్దు, అందరము సమానమే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ గురు. ఉదయశ్రీ గారు చెప్పండి.
బాధ పెట్టుకోకూడదు. ఇది బయట నుంచి ఇప్పుడు మన జీవితంలో రోజు వస్తుంటాయి కదా గురువుగారు, ఎలాగ మనం దాన్ని దాటి వెళ్ళాలి? మీరు ఒక మాట చెప్పండి, మీరు దేవుడు చెప్తే కూడా వినరా? బాధ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కనుక నేను బాధపడితే ఎలాగ తీసుకోకూడదు అని అడుగుతున్నా. బాధ్యతగా ఉండడం. ఇప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్ ఎలా ఉంటాడు చెప్పండి? బ్యాంక్ మేనేజర్ డబ్బంతా నాదనుకుంటాడా? అదే విధంగా ఈ ప్రపంచంలో పిల్లల్ని, భార్యని, స్నేహితులని అందరినీ వదిలేసి ఏ క్షణంలో అయినా వెళ్ళిపోవచ్చు. 5 ఏళ్ల పిల్లలు చనిపోతున్నారు, 10 ఏళ్ల పిల్లలు చనిపోతున్నారు, 25 ఏళ్ల యువకులు చనిపోతున్నారు, 30 ఏళ్ల వాళ్ళు, 40 ఏళ్ల వాళ్ళు, 50 ఏళ్ల వాళ్ళు. నా బ్యాచ్మేట్స్, నా ఇంజనీరింగ్ బ్యాచ్మేట్స్ ఒక బ్యాచ్ అంతా ఎగిరిపోయింది. 1969 నుంచి 1972లో పుట్టిన బ్యాచ్ లోపల 1969 to 72 ఈ బ్యాచ్లో పుట్టిన వాళ్ళలో 40% ఎగిరిపోయారు ఆల్రెడీ. జస్ట్ 50 ఇయర్స్కి 45 ఇయర్స్కి ఎగిరిపోయారు అందరూ. సో ఏమంటానంటే, అది చెప్పలేము, ఏ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఏంటంటే, ఏమీ తెలియని దాని మీద మనం బంధం పెట్టుకోవడం ఎందుకు అంటే, పిల్లలది బాధ్యతగా చేయాలి కాబట్టి చేయాలి. కానీ బాధపడడం అనేది తప్పు. బాధపడడం ఎందుకు తప్పు అంటే, ప్రారబ్ధాన్ని ఎవరు దాటించలేరు. ఒకవేళ దాటించేటట్టయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని ఎంతో ప్రేమిస్తాడు. అటువంటిది అర్జునుడి జీవితం అలా అయిపోయేలాగా చేస్తారా? బావా నువ్వు నా పక్కనే ఉండి నా పిల్లలందరినీ చంపించావా అంటాడు. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందులో చాలా మందికి తెలిసి ఉంటుంది, మీకు కూడా తెలిసేమో, యుద్ధం గెలిచేశారు పాండవులు. యుద్ధం గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ టెంట్లకు వెళ్తారు. వాట్సాప్లు, టెలిగ్రామ్ మెసేజ్లు, యాహూ చాట్లు అందరూ పంపిస్తున్నారు అనమాట. పంపించేసి వస్తున్నాము, ప్యాకింగ్ చేసుకుంటున్నాము, వస్తాము, ఇళ్ళకు ఫోన్లు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ చేసేసుకున్నారు, వచ్చేస్తున్నాము అని చెప్పేసి అందరికీ ఫోన్లు చేస్తారు. వస్తున్నాము, మొత్తం అందరూ బతుకుతారు. పాండవుల వైపు ఎవ్వరూ చనిపోరు. చాలా ఇదన్నమాట. లక్కీగా అందరూ మిగిలిపోతారు. పెద్ద పెద్ద హీరోస్ అందరూ మిగిలిపోతారు. దుష్టజుమ్నుడు ఇలాంటి వాళ్ళు మిగిలితే ఏమవుతుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. సరే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, వస్తూ దాని లోపల వాళ్ళు ఏదో వేరే పని మీద వెళ్తారు. వెళ్ళి వస్తూ ఏమంటాడు, ఈ చెట్టు దగ్గర బాగుందయ్యా, ఇవాళ మనం శిబిరానికి వెళ్ళకూడదు, అందరూ ప్యాకింగ్లో బిజీగా ఉంటారు కదా, మనం ఇక్కడ ఉండిపోదామని చెప్పేసి రోడ్డు మీద పడుకోబెడతాడు చెట్టు కింద. పంచపాండవులు తన తమ్ముడు ఉంటాడు సాత్యకి అని, శ్రీకృష్ణ భగవానుడికి యుయుధానుడు అని అంటారు అన్నమాట. యుయుధాను ఆయన సాత్యకి అంటారు. సాత్యకి ఎవరంటే అర్జునుడికి శిష్యుడు, తర్వాత శ్రీకృష్ణుడికి కజిన్. మొత్తం ఈ ఆరుగురు అయ్యారా? ఏడుగురు. ఆ ఏడుగురు అక్కడ పడుకుంటారు. ఏడుగురు అక్కడ పడుకుంటారు. పడిన తర్వాత అశ్వత్థామ వెళ్తాడు. వెళ్ళేసేసి ముందుగా దుష్టజుమ్నుడిని చంపేస్తాడు. ఫస్ట్, మా నాన్నను నువ్వు చంపేవు కదా, నేను నిన్ను చంపుతున్నానని అత్యంత క్రూరంగా హింస పెట్టి దారుణంగా చంపుతాడు. చంపిన తర్వాత మెల్లమెల్లగా వెళ్తాడు, ఉప పాండవులను చంపేస్తాడు. ఇక దొరికిన వాడిని దొరికినట్టుగా చంపుతాడు. చీకటి, ఏం జరుగుతుందో తెలియదు. బయట వాళ్ళ మామ ఉంటాడు, అశ్వత్థామ మామగారు కృపాచార్యుడని. తర్వాత శ్రీకృష్ణుడి దగ్గర పనిచేసిన ఒక యాదవ వీరుడు ఉంటాడు, అతని పేరు కృతవర్మ. వాళ్ళిద్దరిని బయట నిలబెడతాడు. మీరు వేల కొద్ది బాణాలను వదలండి, శిబిరాల్లోంచి బయటకు వచ్చిన వాడిని వచ్చినట్టుగా చంపేస్తుండండి అనగానే చీకటి, ఏం జరుగుతుందో తెలియదు, అందరినీ చంపేస్తారు. మొత్తం ఒక్కడు మిగిలాడు. గమ్మత్ ఏంటంటే, ఏనుగులు మిగిలవు, గుర్రాలు మిగిలవు, ఒక్క పాండవులలో ఒక్కడు, సైనికులలో కూడా ఒక్కడు మిగిలాడు. 18 లక్షల మందిలో మిగిలింది ఎవరయ్యా అంటే, అటు కౌరవుల వైపు 3 మిగిలారు, పాండవుల వైపు ఈ పంచపాండవులు సాత్యకి మిగిలారు, అంతే. మరి శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కదా అశ్వత్థామ వెళ్తున్నాడని, ఆయన ఊహించడం బట్టే వీళ్ళని ఇక్కడ పడుకోబెట్టాడు. బ్రహ్మశిరోందాలు, కరెక్ట్. కానీ అతన్ని కాపాడతాడు, మరి పరీక్షిత్తుని కాపాడతాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ నీడ్స్ టు బి డన్. ఆయన ఏం చేశాడు, ఎక్కడైతే బతికించాలో అక్కడ బతికించాడు, ఎక్కడైతే చంపేయాలో అందరిని అక్కడ చంపేశాడు. కాబట్టి ఏమవుతుందంటే, ప్రారంధాన్ని ఎవరు తప్పించలేరు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకో. అది జై శ్రీకృష్ణ. అవును, వేడుకుంటుందంటే అర్జునుడు వేడుకుంటే బతికేవాడని కాదు. అక్కడ కొంతమంది అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. అర్జునుడు వెళ్ళి ఎందుకు పట్టుకోడు, ఎవడైనా నా పిల్లల్ని ఎలా చంపేవని అడగడు. ఆ రోజు అర్జునుడు ఎంత కోపంలో వస్తాడంటే, నేను లేని రోజు నా కొడుకు చనిపోయాడని చెప్పి అందరి మీద ఎగురుతాడు. ఎగిరి శపథం కూడా చేస్తాడు. ఏమని, సైంధవుడి తల గనక నేను ఈరోజు నరకకపోతే
నేను ప్రాయోప్రవేశం చేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను, యుద్ధ విరమణ చేసేస్తానని చెప్తాడు. చెప్పేసరికి అందరూ సైంధవుడిని కాపాడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడిని గెలిపించాలి, యుద్ధం ముందుకెళ్ళాలి. అర్జునుడు తనకు చెప్పకుండా ప్రామిస్ చేశాడు, కానీ అర్జునుడు హ్యాస్ టు కంటిన్యూ ద వార్. సో కాబట్టి అర్జునుడిని గెలిపించడం కోసమై శ్రీకృష్ణుడు అప్పుడు చీకటి పడినట్టుగా చేసి వాడు బయటికి రాగానే, సైంధవుడు రాగానే వెయ్యి వాడిని తలని వేసేసే అంటాడు. వాడి తల వేయగానే ఆ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ఒళ్ళో పెట్టు అంట. అది మళ్ళీ రెండో బాణం వేసి వాళ్ళ నాన్న ఒళ్ళో పడేలాగా చేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న పేలిపోతాడు సైంధవుడు వాళ్ళ నాన్న. సో ఇక్కడ తెలిసేది ఏంటి, శ్రీకృష్ణుడు ఏది జరగాలో అది చేస్తాడు. సత్యం నిలబడాలనే కదా అక్కడ మనకి తెలిసేది. కరెక్ట్. సత్యం ఎస్ అంతే. ఆయన ఏంటి ఇదంతా జరగాలి కాబట్టి నేను చేయిస్తున్నాను అంటాడు. ఇంకో గమ్మత్తైన విషయము మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 11వ అధ్యాయం లోపల విశ్వరూపం చూపించినప్పుడు ఆయన కోరల లోపల భీష్ముడు, కర్ణుడు, జయద్రథుడు అంటే సైంధవుడు వీళ్ళందరూ చనిపోయి కనిపిస్తారు. కనిపిస్తే అంటాడు అర్జున, నేను ఆల్రెడీ వీళ్ళందరినీ చంపేశా. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ నువ్వు బాణం వెయ్యాలి అంతే. నేను చంపేశాను, నాతో చంపబడిన వీరందరినీ నువ్వు చంపు అంటాడు. అంటే భగవంతుడి యొక్క శక్తిని గుర్తుంచుకోండి. ఇందులో భగవంతుని నమ్మని వాళ్ళకి కాదు నేను చెప్పేది, భగవంతుని నమ్మే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మండి. దేవుడు ఏం చెప్పాడు, ధైర్యంగా ఉండమన్నాడు, ఏడవద్దన్నాడు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని తీసుకెళ్ళమన్నాడు. డాడ్ అని గుర్తుంచుకోండి, భగవంతుని డాడ్ గుర్తుంచుకోండి. 5G అనేది అయితే చెప్పానో 5G గుర్తుంచుకోండి. బగ్ అని చెప్పాను. బగ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి? భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, కరెక్ట్. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తు, గీత. వెరీ గుడ్, వండర్ఫుల్. ఉపపాండవులు చంపినప్పుడు తెలుగులో ఒక పద్యం రాశారు సార్, ఆపత్తి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, పాండవులకు శక్తి ఉంది, అన్ని ఉన్నా కూడా ఆపద ఎవరు ఆపలేకపోయారు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దుఃఖం పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా, వీళ్ళు గెలిచిన తర్వాత ఏం చేస్తారు, కృష్ణుడి మీద కోపం తెచ్చుకోవాలి కదా, నువ్వు పక్కనే ఉండి ఇంతమందిని చంపించావని అన్నారు కృష్ణుడిని. ఏం బావా, ఆ రోజు మనం కూడా శిబిరానికి వెళ్ళి ఉంటే మనము అట్లీస్ట్ కొంతమందినైనా కాపాడగలిగే వాళ్ళం కదా అని అనరు. కృష్ణుడిని బ్లేమ్ చేయరు వాళ్ళు, కృష్ణుడిని నమ్ముకున్నారు. వచ్చేసేసి రాజ్య పరిపాలనలో కృష్ణుడిని కూర్చోబెడతారు. నేను వెళ్తానయ్యా, నాకు బోల్డ్ అంత పనుంది ద్వారకాలో అంటే, ద్వారకా, మధుర, జాంతానై 2 చోట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి బలవంతంగా ఉంచేస్తారు శ్రీకృష్ణుడిని. సో చాలా రోజుల పాటు శ్రీకృష్ణుడు వీళ్ళ దగ్గరే ఉండిపోతాడు. శ్రీకృష్ణుడు వదలరు వాళ్ళు. తర్వాత ద్వారకా నగరం మునిగిపోయినప్పుడు అర్జునుడు అక్కడ ఉంటాడనమాట. ఉండి చూస్తాడు, శ్రీకృష్ణుడికి కొంత ఒక డ్యూటీ ఇస్తాడు అర్జునుడికి. ఆ డ్యూటీ చేద్దామని చూసేసరికి వెనకాల ద్వారకా నగరం అంతా కొట్టుకుపోయింది. ఏడుస్తూ వస్తాడనమాట ధర్మరాజు దగ్గరికి, అన్నయ్య శ్రీకృష్ణుడు లేడు ఇంకా అని. ధర్మరాజు ఏమంటాడు తెలుసా, మనం కూడా ఉండొద్దు, అంతే సింపుల్. ధర్మరాజుకి శ్రీకృష్ణ భగవంతుడు అంటే నాకున్నంత ఇష్టం. వదిలేశాడు ఆయన, వదిలేసేసి రాజ్యాన్ని వదిలేసి అన్నిటినీ వదిలేశాడు ఆయన. మహారాజు స్వర్గారోహణం చేద్దాం పదాన్ని అని చెప్పేసి బద్రీ వైపు తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంత నమ్మకాన్ని వీళ్ళ లోపల కలిగించాడు. పిల్లలు చనిపోయారు, అందరూ సైన్యం చనిపోయారు, సంపాదించిన డబ్బంతా కూడా వీళ్ళ పిండాలు పెట్టడానికి జరిగిపోయింది. కాబట్టి భగవంతుడిని నమ్మడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ లేదు సార్ మేము నమ్ముతాము, టెంపుల్కి వెళ్తున్నాం, దండం పెడు వద్దవి మానేయండి. మీరు అది కాదు ముందు కావాల్సింది, జ్ఞానం, సత్యాన్ని తెలుసుకోవడం అన్నిటికంటే ముఖ్యము. సత్యానికి మించినటువంటిది వేరేది లేదు. సత్యమే భగవంతుడు. ఆ సత్యం ద్వారా వచ్చేదే జయము. ఆ జయం అంటేనే మహాభారతము. ఈ మహాభారతమే పంచమ వేదము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 1:30 అయింది. ఎవరైనా లాస్ట్ 1-2 క్వశ్చన్స్ తీసుకుని ఆపేద్దాం. గురుజీ, లక్ష్మి గారు తర్వాత ఉష గారు చెప్పండి. లక్ష్మి గారు తర్వాత ఉష మేడం చెప్పండి. థ్యాంక్ యూ గురుజీ. నారాయణ సేన అడుగుతారు కదా గురుజీ, దుర్యోధనుడు అంటే దాని లీడర్ తెలుసు. ఆ లీడరే కృతవర్మ. అవును గురుజీ. అయితే భగవంతుడికి తెలుసు
తెలుసు. అంటే పాండవుల వైపు ధర్మం ఉంది, పాండవులే గెలుస్తారని తెలుసు. ఆల్రెడీ విశ్వరూపం చూపించినప్పుడు అంటే అది బిల్లలో చంపేశాడు. చప్పరించినట్టు చప్పరిస్తాడు. అవును. అంటే ఆయనకంతా తెలుసు. తెలుసు. కానీ మరి మధ్యలో నారాయణ సేన అంటే లక్షల సేన ఇదైపోతారు కదా, మరి అవును. భగవంతుడు నారాయణ సేనను ఎందుకు ఇచ్చినట్టు అంతమంది వారందరికీ కూడా ప్రారంధవశాత్తు చనిపోతారు అప్పుడు కదా? చనిపోవాల్సి ఉంది కాబట్టి ప్రారంధవశాత్తు చనిపోవాలి. భూమిపైన భారం ఎక్కువైంది. అప్పుడు ఈయన ప్రామిస్ చేస్తాడు, నేను భూమిపైన భారం తగ్గిస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి అప్పుడు కృష్ణావతారం ఎత్తుతాడు. ఎత్తి రకరకాల ఎంతో వందల మంది రాక్షసులను చంపేస్తాడు ఆయన. ఎంతమందిని, చాణూర ముష్టికల నుంచి మొదలెట్టచ్చు, పోతన వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టచ్చు, శకటాసురుడు, ధేనుకాసురుడు, ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరా ఎంతమందిని చంపేశాడు ఆయన. రాక్షసులందరినీ చంపేస్తాడు. తర్వాత మళ్ళీ సైన్యం మొత్తం చంపేస్తాడు. గుర్రాలు, ఏనుగులు మొత్తం భూమి పైన భారం లేకుండా చేస్తాడు. కలి ప్రారంభం అవడం, తర్వాత వెంటనే పరీక్షిత్తు రాజ్యపాలన. కోర్స్ ఇప్పుడు ఈ రోజులు వచ్చాయి అనుకోండి. బట్ అలా మొత్తం ఆ భూమిపైన భారం తగ్గించాలి కాబట్టి వాళ్ళ ప్రారంభం తీర్చడం కోసం అని చెప్పేసి భగవంతుడు చేసినటువంటి విషయం అనమాట. జై శ్రీకృష్ణ. ఆ నారాయణ సేన అనేది ఏదైతే ఉషా గారు తర్వాత సోనీ గారు, ఉషా మేడం. నమస్తే గురుగారు. నమస్తే మేడం. అశ్వత్థామని శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడంటారు కదా, ఆ శాపం ఏంటి గురుగారు? శాపం కాదు, అతన్ని ఏం చేస్తాడంటే కొన్నేళ్లుగా పిశాచంగా బతకమని చెప్తాడు. అతని తలపైన ఉన్నటువంటి మణిని పీకేసి అతనికి ఇతను శ్రీకృష్ణుడు యోగ విద్య అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ యోగ విద్య మైత్రేయ ఋషి అని ఒక ఆయన ఉంటాడు. ఆ మైత్రేయ ఋషి లోపల తను చేరి ఆ యోగ విద్యలన్నీ ఆయనకు నేర్పిస్తాడు. అశ్వత్థామకి ఏంటంటే 5000 సంవత్సరాల పాటు పిశాచంలాగా తిరగమని చెప్పేసి అంటాడు అనమాట. ఇప్పుడు అశ్వత్థామ మళ్ళీ బయటికి రావాలి. వచ్చి తర్వాత యోగ విద్యలలో అశ్వత్థామ కూడా మైత్రేయుడికి సమానమైనటువంటి ప్రావీణ్యం సంపాదించుకోవాలన్నమాట. సో అది శాపం అంటే 5000 సంవత్సరాలు పిశాచంలాగా తిరగడమే. అది పీకేస్తారు. అది పీకేస్తే అప్పుడు ఆకలి దప్పులు ఇవన్నీ వేస్తూ అతను దారుణంగా ఉంటాడనమాట. బ్రాహ్మణ కుమారుడు కాబట్టి చంపకుండా ఆ విధంగా అతడికి పిశాచంలాగా బతికేటటువంటిది, అంటే ఏ విధమైనటువంటి రూపము లేకుండా అలా. ఇప్పుడు మళ్ళీ రూపం తెచ్చుకున్నాడు అశ్వత్థామ. యోగ విద్యలన్నీ కూడా నేర్పిస్తాడు. శంబాల అని ఉంది, అది ఎప్పుడైనా చెప్పుకుందాం మనం, దాని గురించి విపులంగా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. సోనీ గారు. కల్కి సినిమాలో చూపించారు కదా గురుగారు. నేను చూడలేదు కల్కి సినిమా చూడలేదు. నా ఎగ్జామ్స్ అయ్యాక చూసి చెప్తా, అది నిజం ఉంటే తప్పకుండా చెప్తారు. చూడలేదు. శంబాల గురించి చూపించారా? శంబాల అయితే వస్తుందని చెప్పి విన్నాను. కల్కి ఉన్నటువంటి ఏరియా పేరు శంబాల. అది ఉందని ఇప్పటికి కూడా అంటారు హిమాలయాస్లో. బట్ నాకు తెలియదు, ఐడియా లేదు. అంటే సినిమాలో ఏముందో నాకు ఐడియా లేదు. సినిమా చూస్తాను, గ్యారంటీగా చూస్తాను. నా ఎగ్జామ్స్ అయిపోయాక చూసి ఐ విల్. జై శ్రీకృష్ణ. సోనీ గారు చెప్పండి. సోనీ గారు తర్వాత కళ్యాణి గారు. సోనీ గారు తర్వాత కళ్యాణి మేడం. చెప్పండి సోనీ గారు. జై గురు. యుగాలు ఫస్ట్ ఏ యుగంతో స్టార్ట్ అయ్యింది చెప్పండి సార్. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కలియుగము 4,32,000 సంవత్సరాలు. ద్వా అంటే డబల్, అంటే 4,32,000కి 2 రెట్లు, 8,64,000 ఇయర్స్. తర్వాత త్రేతాయుగం అంటే 3 అంటే 3 సార్లు మల్టిప్లై చేయండి, 12,96,000 సంవత్సరాలు. తర్వాత కృతయుగంని సత్యయుగం అని కూడా అంటారు. సత్యము 4 పాదాలలో ఉండేది. సో 4తో మల్టిప్లై చేశారనుకోండి, చేస్తే మీకు అబౌట్ 17,28,000 ఇయర్స్ వస్తుంది. ఈ 4 యుగాలని కలిపితే ఒక మహాయుగము అంటారు. ఇటువంటి 1000 మహాయుగాలకు ఒక బ్రహ్మకు ఒక రోజు, ఒక రాత్రి. అలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు. ఈ 2000 మహాయుగాలు కలిస్తే బ్రహ్మకు ఒక కల్పము. ఇప్పుడు మనం ఉన్నటువంటి కల్పం పేరు శ్వేతవరాహ కల్పము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ కళ్యాణి మేడం. తర్వాత సార్ చెప్పండి. కలియుగం ఇంకా 40 ఇయర్స్ అయితే అయిపోతుంది అన్నారు సార్. ఎవరు తప్పు చెప్పారు. కలియుగం అనేది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కేవలం 5,000 సంవత్సరాలు అయింది అంతే. శ్రీకృష్ణ యుగం కదా, శ్రీకృష్ణ క్యాలెండర్ ప్రకారం 5,000 సంవత్సరాలే అయింది. ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. ఎవరు తప్పు చెప్పారు, తప్పది. ఒక్క క్వశ్చన్ అడగచ్చా అండి? ఒక్కసారి కళ్యాణి మేడం అడిగాక మీరు అడుగుతారా? ఆవిడ ఇందాక నేను రమ్మన్నాను, సుబ్బలక్ష్మి గారు. కళ్యాణి మేడం. సార్ యాక్చువల్ గా నేను అడగాలనుకుంది, ఇప్పుడు సార్ అడిగారు, అంటే సత్యయుగము రావడానికి ఇంకా ఎంత టైం అవుతుంది అని చెప్పండి, మీరే చెప్పండి. 4,32,000 నుంచి 5,000 తీయండి.
4,27,000 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా. కానీ చాలా టాక్స్ మధ్య మధ్యలో కలియుగం అంతమైపోతుంది అది బ్రహ్మకుమారీస్ వాళ్ళు వీళ్ళు అంటారు, అది వదిలేయండి, వాళ్ళు హిందూ ధర్మం పాటించరు. సో కాబట్టి ఇట్స్ ఓకే, వాళ్ళు తప్పు చెప్తున్నారు. అసలు 4,32,000 సంవత్సరాలు. సార్ కల్కి మూవీ చూడాలి మీరు కూడా, దాన్ని రిలేట్ చేసి మన క్లాస్ చెప్పాలండి. షూర్ ఒక రోజంతా కల్కి సినిమానే మాట్లాడుకుందాం, నో ఇష్యూస్ ఎట్ ఆల్. అలాగే సార్, అలాగే. జై శ్రీకృష్ణ. సుబ్బలక్ష్మి మేడం చెప్పండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. గురువు గారు రెండిట్లకి అర్థం అవి ఎందుకు కొంచెం చెప్తారా? ఓం పశునాం అభయంకరి ఏ నమః అని ఒకటి ఉందండి, ఇంకొకటి ఓం బలిమాంస మహాప్రియాయ నమః. ఈ రెండిట్లకి మీనింగ్ అండ్ ఒక చోటమో పశువుల్ని అభయం ఇస్తుంది అమ్మవారని తెలుస్తుంది, ఇంకో చోటమో బలిమాంస మహాప్రియాయ నమః ఉంది. ప్లీజ్ దాని గురించి చెప్పరా? అంటే ఇది మనం ఆఫ్ కోర్స్ భగవద్గీతకు సంబంధించింది కాదండి, కాదు. మనము లలిత సహస్రనామము ఫ్రైడే నాడు చెప్పుకుంటాము, ఆ రోజు చెప్పుకుందామా? ఫ్రైడే ఎప్పుడు? అక్కడ స్టక్ అయిపోతున్నానండి, అది నేను చదువుతుంటే అక్కడ ఆ డౌట్ తోటి నాకు ముందుకి రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే ఈవినింగ్ మనకు లలిత సహస్రనామం ఉంటుంది, అందులోపల తప్పకుండా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్. గురూజీ ఇందాక అది అంటే అంతమవుతుంది, యుగం అంతమవుతుంది అని అన్నారు కదా, ఇప్పుడు మనకు జరుగుతున్నది 7వ మన్వంతరం కదా గురూజీ, అంటే 7 మన్వంతరాల తర్వాత కదా గురూజీ? 1000 మహాయుగాలలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క మనువు 71 మహాయుగాలు పరిపాలిస్తాడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి మనువు పేరు వైవస్వత మనువు. ఈయన ఎక్కడొచ్చాడు? మత్స్యావతారం తర్వాత వచ్చినటువంటి వాడు ఈ మనువు, ఇప్పుడున్నటువంటి వైవస్వత మనువు. మత్స్యావతారంలో ప్రియంవ్రతుడుగా ఎవరైతే ఉన్నారో ఆయన మనువుగా తయారై అప్పుడు ఆ మనువుది అయిపోగానే ఇప్పుడు ఈయన వచ్చాడు అనమాట. ఈ మనువు ఏం చేస్తారంటే 71 మహాయుగాలు ఉంటారన్నమాట. 71 మహాయుగాలు అంటే ఒక్కొక్క మహాయుగంలో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం మనము? అన్ని 4 యుగాలు. అవి 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు, మూసుకోగానే ప్రపంచమంతా కూడా నిద్రలోకి వెళ్ళిపోతుంది, ప్రళయం వస్తుంది అనమాట. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఇలాగా 30 కల్పాలలో 30 రోజులు అవుతుంది, అంటే 1 నెల అవుతుంది బ్రహ్మదేవుడికి. 30 సార్లు ప్రళయం. అలాంటివి 12 సార్లు జరిగితే బ్రహ్మకు 1 సంవత్సరం గడిచిపోతుంది. అలా బ్రహ్మకు 100 ఏళ్ళు గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు కొత్త బ్రహ్మ వస్తాడు. కొత్త బ్రహ్మ ఎవరు? హనుమంతుడు, భవిష్యత్ బ్రహ్మ హనుమంతుడు. సో నెక్స్ట్ టైము ఈయన కల్పాలన్నీ అయిపోయిన తర్వాత హనుమంతుడు బ్రహ్మగా ఆవిర్భవిస్తాడు. మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పింది కలిసిందా, లేక మీరు వేరేది ఏదైనా అడిగారా? నేను అడిగింది గురుజీ, ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాం కదా, అంటే వచ్చింది గురుజీ 7వ మన్వంతరంలో ఉన్నాం కదా, వైవస్వత మన్వంతరం. ఇందాక అడిగారు కదా, అంటే ఈ యుగం అంతం అవుతుందంట కదా అని. మళ్ళీ 7 ఇంకా నెక్స్ట్ 7 మన్వంతరాలు ఆఫ్టర్ కదా బ్రహ్మదేవుడు పగలైపోతుంది, రాత్రి కాలంలో ఈ ప్రాణులన్నీ మళ్ళీ సృజిస్తాను అని చెప్పాడు కదా. కరెక్ట్ 100% కరెక్ట్. 14 మంది మనువులు అయిపోయిన తర్వాత 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. ఇప్పుడున్నది మనం 7వ మన్వంతరంలో, ఇంకా 7 మన్వంతరాలు ఉన్నాయి. ఇంద్ర సాపర్ణి, బ్రహ్మ సాపర్ణి, రుద్ర సాపర్ణి, దేవ సాపర్ణి, ఇలాంటి సాపర్ణి అని అంటారు అనమాట. ఆ సాపర్ణి వాళ్ళు 7 వాళ్ళు పరిపాలిస్తారు, 7 మనువులు. అప్పుడు అన్ని మన్వంతరాలు అయినాక మళ్ళీ ఒక మన్వంతరానికి ఇంకొక మన్వంతరానికి మళ్ళీ సంధ్యా కాలం అని ఉంటది. అన్ని తర్వాత అప్పుడు మనకు అది ఎప్పుడు వస్తుంది అంటే 1000 సంవత్సరాల పాటు ఏమవుతుందంటే ఈయన 1000 మహాయుగాల పాటు బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుంటాడు. అది సంధికాలం అన్నమాట. అంటే ఏంటి? ఒక మనువుకి మధ్య లోపల తేడా ఉండదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే మనువు పోయి మనువు వస్తాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ పోయి ఇంకో ప్రైమ్ మినిస్టర్ వస్తాడు, అంతే. అంటే 1000 మహాయుగాలు అయ్యేదాకా బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకోడు. కాబట్టి ఈ 14 మంది అయిపోయిన తర్వాతనే ఆయన కళ్ళు మూసుకుంటాడు. ఆయన కళ్ళు మూసుకుంటే తప్ప ప్రళయం జరగడానికి వీలవ్వదు. ప్రళయాలు 4 రకాలు.
ఒకటేమో మనం ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు మనము ప్రపంచాన్ని మర్చిపోతాం, శరీరాన్ని మనస్సుని అన్నిటినీ మర్చిపోతాం, దాన్ని నిత్య ప్రళయం అంటారు. తర్వాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకున్నప్పుడు దాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. తర్వాత నిత్య నైమిత్తిక ప్రళయాల తర్వాత బ్రహ్మదేవుడు చనిపోతాడు 100 ఏళ్ల తర్వాత, అంటే అవతారం చాలిస్తాడు. చనిపోయినప్పుడు దాన్ని ఆంచక ప్రళయం అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అయిపోయి కొత్త బ్రహ్మదేవుడు రావడం ఇవన్నీ జరుగుతాయి. ఇలా జరిగిన తర్వాత మళ్ళీ మన సృష్టి ఏది లేనటువంటి చైతన్యవంతము బట్ సృష్టి సృజింపనటువంటి అంటే అన్మానిఫెస్టెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఆంత్యక ప్రళయము అంటారు. ఆ ఆంత్యక ప్రళయంలోంచే మళ్ళీ భగవంతుడు మేనిఫెస్ట్ అవుతాడు. మేనిఫెస్ట్ అంటే మళ్ళీ తనను తాను రూపం తెచ్చుకుంటాడు. రూపం తెచ్చుకుని పరబ్రహ్మగా వచ్చి అప్పుడు మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నియమించి మళ్ళీ ప్రారంభిస్తాడు. సో ఇలా 4 రకాల ప్రళయాలు ఉన్నాయి. జై శ్రీకృష్ణ. గురుజీ ఇంకొకసారి చెప్పరా 4 ప్రళయాల పేర్లు? నిత్య ప్రళయము అంటే మనం డైలీ చనిపోతాం, ప్రతిరోజు చనిపోతాం. మనం నిద్రపోతాం కదా, నిద్రపోయినప్పుడు స్వప్నావస్థ తర్వాత సుషుప్తావస్థ అని డీప్ స్లీప్ ఫేజ్ వస్తుంది. ఆ డీప్ స్లీప్ లోపల మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకు ఆయుష్ ఉంటే మళ్ళీ శరీరంలో ప్రవేశిస్తాము, లేకపోతే ప్రవేశించము. దాన్ని కారణ శరీరం అంటారు. అంటే దాన్ని సీడ్ అంటారు. సీడ్ బీజము, విత్తనం. మనం శరీరంలోకి ప్రవేశిస్తాం, లేకపోతే శరీరంలోకి ప్రవేశించం, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని నిత్య ప్రళయం అంటారు, డైలీ జరిగేటటువంటి ప్రళయం. రెండవది నైమిత్తిక ప్రళయం. నైమిత్తిక అంటే కారణంతో నిమిత్తంతో జరిగేదాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. తర్వాత ఆంత్యక ప్రళయం అంటే బ్రహ్మదేవుడు చనిపోవడం. బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత అవతారం అయిపోతుంది ఆ బ్రహ్మదేవుడిది. అప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఇన్ లైన్ ఉంటారో వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళు బ్రహ్మదేవుడు అవుతారు. సో ఆయన ఇప్పుడు హనుమంతుడు. చివరిగా భగవంతుడు అంతా సృష్టి మొత్తాన్ని శూన్యంలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు వచ్చేటటువంటిది ఏదో దాన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు. ప్రాకృతిక ఆంత్యక నైమిత్తిక నిత్య నైమిత్తిక ఆంత్యక ప్రాకృతిక. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ క్వశ్చన్ ఉంటే తీసుకుందాం. చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ రేపు సాయంత్రము ఎప్పట్లాగే మళ్ళీ మనకు విష్ణు సహస్రనామము 7-7:30 మధ్య లోపల మనం లలిత సహస్రనామము ప్రవచనం చెప్పుకుంటాము. ఎన్నో గొప్ప గొప్ప రహస్యాలు తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా సీక్రెట్స్ అన్నీ కూడా అదృష్టవశాత్తు మన గ్రంథాలలో ఉండడము మన అదృష్టం అనుకోవచ్చు. ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరిగితే వికసిస్తుంది. అంటే ఎప్పుడైతే మనము ఎక్కువ తెలుస్తుందో ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఇంకా కొంతమందిని చైతన్యవంతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తాత్విక గ్రంథాలు చదివితే మంచిది. లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము, మహాభారతము, భాగవతము, ఇటువంటివి ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో వీటి నుంచి. పురాణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. అవన్నీలో కొన్ని మధ్యలో రాసినవి ఉన్నాయి, కొన్ని కల్పితమైన ఉన్నాయి, కొన్ని గడబడి చేసినవి ఉన్నాయి. స్కాంద పురాణం ఉంది, 10-12 వేల శ్లోకాలు ఉంటే ఇప్పుడు 81,000 శ్లోకాలకు తీసుకొచ్చేసేసారు. రకరకాల నోములు, వ్రతాలు, ఇవి కట్టేసేసి ఈ 300 ఏళ్లలో చాలా మార్పు వచ్చాయి పురాణాలలో. సో కాబట్టి వీలైనంత వరకు భాగవతం ఒక్కటి ఇంకా ఇప్పటి వరకు కూడా అన్పొల్యూటెడ్ ఫామ్ లోపల మనకు దొరుకుతుంది. మన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ లేవు. జర్మనీలో కొన్ని ఉన్నాయి, కొన్ని కాలిఫోర్నియాలో ఉన్నాయి, యుఎస్ఏలో. కొన్ని నైమిషారణ్యం వెళ్ళిన వాళ్ళు చూసే ఉంటారు. నైమిషారణ్యంలో కొన్ని ఉన్నాయి. ఇందులో ఎవరైనా నైమిషారణ్యం వెళ్ళారా? నైమిషారణ్యం లేదు గురువు గారు, వెళ్ళలేదండి. అడగండి గురువు గారు. నా క్వశ్చన్ కి ఆన్సర్ రేపు చెప్తానన్న. రేపు ఆ టైంకి నేను వారాహి అమ్మవారి నవరాత్రి పూజలో ఉంటానండి. క్వశ్చన్ పంపించండి, నాకు ఈ మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మా అమ్మగారి పేరు కూడా సుబ్బలక్ష్మి. థ్యాంక్ యూ సార్. నా అదృష్టం మీ అమ్మగారి పేరు కూడా నా పేరు అవడం. మీ అందరూ తల్లి స్వరూపాలే, మాతృ స్వరూపాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లక్ష్మి సార్, ఇప్పుడు హనుమంతుడు నెక్స్ట్ బ్రహ్మ అంటున్నారు కదా, ఇప్పుడున్న బ్రహ్మ పేరు తెలియదండి నాకు. ఎక్కడ మెన్షన్ చేసినట్టు లేదనుకుంటా. చూస్తానాగండి. నేను ఇది ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు, బట్ ఐ ఫర్గాట్ యాక్చువల్లీ. నేను చూస్తానాగండి. ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది ఎక్కడో ఒక చోట, బట్ నాకు జ్ఞాపకం లేదు, అంతే. నాకు జ్ఞాపకం లేదు. గురుగారు నమస్కారం. నమస్తే మేడం. నా పేరు మాధవి అండి. చెప్పండి. అయితే వారాహి నవరాత్రులు మాకు మా హస్బెండ్ లేదండి, చనిపోయిండ్రు. ఓకే. నేను చేసుకోవచ్చా అండి?
ఏ వ్రతమైనా ఏ నోములైనా కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఏమన్నా అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది అందుకోసమని. సో కాబట్టి నేనేమంటానంటే, మీరు ఇంట్లో చక్కగా చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి, ఏ విధమైన ఇది లేదు. మానసిక పూజలకు అన్నిటికంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. మానసిక పూజలు తప్పక ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. మీరు శారీరకంగా బయట గుంపులో గోవిందా చేసే ఫలితాల కంటే కూడా మానసికంగా మీరు మనసులోనే అన్ని చేయండి దేవుడికి, అది మీకు 100 రెట్ల ఫలితాన్ని మీకు అందిస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ గురూజీ. ఇంకా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ హరే మచ్. కృష్ణ. ఆదిలక్ష్మి మేడం చెప్పండి. గంగా 5Gలో ఒకసారి మరి రిపీట్ చేయండి సార్. గంగా, గోవు, గీత, గంగా, గణేషు, గాయత్రి. థ్యాంక్ యూ. అయిపోయినట్టేనా? జై శ్రీకృష్ణ. అందరూ చక్కగా అలా ప్రశ్నలు అడగండి, రాసుకుని రండి. ఇంకా కూడా ప్రశ్నలు ఏమన్నా ఉంటే ప్లీజ్ లిమిట్ యువర్ క్వశ్చన్స్ టు భగవద్గీత. రేపు ఇది కాబట్టి రేపు మీకు లలితకు సంబంధించినవి, వీటికి సంబంధించినవి అడగండి రేపు. ఇంకా ఎవరికైనా ప్రశ్న ఉంటే సరే, లేకపోతే లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. లింక్ పెడతాను, అన్ని గ్రూపుల్లో లింకులు పెడతాను, జాయిన్ అవ్వండి. ఎంత క్లిక్ కొడితే చాలా, అంతే కదా. రేపు 7:30కి. సో ఐ విల్ సెండ్ ద లింక్. ఇంకా వండర్ఫుల్ సార్, మేము లలిత గ్రూప్ లో జాయిన్ కావాలంటే మాకు లింక్ అంటే మేము నేర్చుకోవటానికి ఉంటుందా సార్? నేర్చుకోవచ్చు. ఇప్పుడు లలిత మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు, రాగిణి మేడము. ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే ఒక 2 బ్యాచ్లు అయిపోయాయి ఇప్పటికి. 2 బ్యాచ్లు లలిత అయింది, ఒక బ్యాచ్ ఖడ్గమాల అయిపోయింది. కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆవిడ స్టార్ట్ చేయగానే పెడతారు. బట్ మన ప్రవచనం మాత్రం కంటిన్యూ అవుతుంది. ప్రవచనాలు లలిత మీద మనము చెప్పుకుంటున్నాము. ఒక 36 ప్రవచనాలు అయినట్టున్నాయి. ఇంకొక 10 ప్రవచనాలలో లలిత అయిపోతుంది. సో 37th ఉన్నట్టున్నాం మనం. రేపు 37th పార్ట్ మనము చేసుకున్నాం. గురుగారు, ఈ ప్రవచనాలన్నీ రికార్డ్ చేస్తారా అండి? అన్ని రికార్డ్ చేస్తాము. అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. అండ్ అన్ని లింక్స్ కూడా అన్ని గ్రూపుల్లో పెడుతున్నాము. మీరు తప్పక మీకు టైం దొరికినప్పుడల్లా మళ్ళీ ఒకసారి రివిజన్కి కానీ నోట్స్ రాసుకోవడానికి కానీ వాడుకోండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు. సో మనకు అవసరం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాగా కాకుండా మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి, నో ప్రాబ్లం. ధన్యవాదాలండి. గురూజీ, ఛానల్ నేమ్ గురూజీ? నా పేరేనండి, శ్రీనివాస్ రావు దర్భా. నేను లింక్ పెడతాను, గ్రూప్లో లింక్ పెడతాను. ఆ లింక్ మీరు ఆ లింక్ లోపల అన్నీ చూసుకోవచ్చు. మొత్తం అన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పిన 550 ప్రవచనాలు ఉంటాయి. అందులో రకరకాల టాపిక్స్ మీద ఉత్తర గీత, కపిల గీత, భ్రమర గీతలు, భాగవతము, తర్వాత శృతి గీతలు, తర్వాత గరుడ పురాణం కొన్ని వారాలు, తర్వాత లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అన్ని సైంటిఫిక్ వే లోపల సులభమైన భాషలో అందరికీ మన గ్రంథాలు అందిద్దామని ప్రయత్నము. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు రాత్రి 7:30కి కలుద్దాం. గ్రూప్లో పెడతాను. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా కృష్ణ సార్. శుభం. శ్రీకృష్ణ.